భారతదేశ వ్యాప్తంగా జ్యోతిష్యానికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. సైన్స్ వర్సెస్ జ్యోతిష్యానికి సంబంధించి దాంట్లో ప్రముఖంగా వినిపించే పేరు, పరిచయం అక్కర్లేని పేరు వేణుస్వామి గారు. ప్రస్తుతం మనం ఆయనతో ఉన్నాము. నమస్కారం. నమస్తే తల్లి. ఓం నమో వెంకటేశాయ. వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ సముదేవో న భూతో న భవిష్యతి. ఇప్పుడు జెన్జీ జనరేషన్ లో నిరూపణ లేని జ్యోతిష్యాన్ని ఎలా నమ్ముతున్నారు అని ఒక క్వశ్చన్ చేస్తున్నారు. సెఫాలజిస్టుల యొక్క సక్సెస్ రేటు 30%, వేణుస్వామి సక్సెస్ రేటు 95%. కానీ వేణుస్వామిని ఆడుకున్నట్లు సెఫాలజిస్టులను ఆడుకో. బాబా వంగ చెప్పింది అని వేయడానికి మనకు టైం ఉంటది, కానీ వేణుస్వామి చెప్పినటువంటి వాటిని, జరిగిన వాటిని ప్రమోట్ చేసేటువంటి పరిస్థితి తెలుగు రాష్ట్రాలలో ఉండదు. వేణుస్వామి లాంటి వాడు చెప్పితే జరగకపోతే ఆ దాడి మామూలుగా ఉండదు. వేణుస్వామి కాకుండా వేరే వాడైతే ఈ పాటికి నాకు తెలిసి 2వ సంవత్సరికం కూడా కంప్లీట్ అయ్యేది. వేణుస్వామిని తీసుకొచ్చి బట్టలు ఇప్పుతా అంటే జస్ట్ దే ఎంజాయ్ 15 days ఓల్డ్. 1600 కొత్తోడు కావాలి, పచ్చళ్ళ అమ్మాయి దొరకాలి, లేకపోతే మాకు నడవదు. ఇవాళ జైలుకు పోయిన ప్రతి పొలిటీషియన్ సూపర్ స్టారే, సీఎంలు అవుతారు. వాళ్ళ 2 తెలుగు రాష్ట్రాలను పాలించే ముఖ్యమంత్రులు జైలుకు పోయి వచ్చిండు, కేంద్ర హోంమంత్రి జైలుకు పోయి వచ్చిండు. రేవంత్ రెడ్డి ఒక్కడే కాంగ్రెస్ పార్టీ నుండి సీఎం ఎందుకు అయ్యిండు అంటే దానికి ఒక్కటే ఒక్క ఆన్సర్ ఏంటంటే రేవంత్ రెడ్డి జైలుకు పోయిండు. ఒకే రాశిలో పుట్టిన పిల్లవాడు ఉంటాడు, మధ్య వయసు ఉంటాడు, ముసలివాడు ఉంటాడు. మరి అదే హారోస్కోప్ లో చెప్పినప్పుడు వీళ్ళ ముగ్గురికి అది అప్లికబుల్ అవ్వాలి కదా. మరి ఆ వేరు వేరు కేటగిరీలో దాన్ని ఎలా అప్లై చేస్తారు, అది ఎలా అప్లికబుల్ అవుతుంది అన్నది క్వశ్చన్. నీ వెనకాల రాడ్ తీసుకొని వచ్చి నేను కొట్టడానికి వస్తుండు నీ ఈపులా. ఆ మెంటల్ స్ట్రెస్ తీయాల్సిన బాధ్యత వేణుస్వామి మీద ఉందా లేదా? ఉంది. మరి చెప్పు తీసుకొని కొట్టాలా వద్దా ఒక్కొక్కడిని? మీకు మంచి వినాలంటే తెలుగు రాష్ట్రాలలో చాలా మంది జ్యోతిష్యులు ఉన్నారు, చాలా బాగా చెప్తారు. క్యాన్సర్ వచ్చి డాక్టర్ రేపు మార్నింగ్ చనిపోతాడని చెప్తే కూడా 100 సంవత్సరాలు బతుకుతారు అని చెప్పగలిగిన జ్యోతిష్యులు ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. దశమహావిద్యలు అనేది ముక్తి కోసం, మోక్షం కోసం సాధన తప్పితే దానికి జ్యోతిష్యానికి సంబంధం లేదు అనేది ఒక వాదన. జ్యోతిష్యానికి దశమహావిద్యలకు అసలు సంబంధమే లేదు. తాంత్రిక పూజలు చేసేవారు ఈ దశమహావిద్యల్ని ఎక్కువగా ఉపాసన చేస్తారు. దశమహావిద్యలు అనేటువంటి ఉగ్రదేవత. ఉగ్రదేవతను పూజించాలంటే దమ్ము, ధైర్యం ఉండాలి. ఎవడు పడితే వాడు గెలుకోడు. వేణుస్వామి లాంటి వాడే పూజిస్తాడు. మన దశమహావిద్యల్లో కావచ్చు, పురాణాల్లో కావచ్చు, అసలు కామాఖ్య అమ్మవారే లేరు. ఆమెకు సంబంధించి ఎక్కడ ఆనవాళ్ళు కూడా లేవు. చాలా తప్పుడు ప్రశ్న తల్లి ఇది. చాలా పెద్ద తప్పు ఇది. నువ్వు అడిగిన చాలా పెద్ద తప్పు. చివరిగా టీటీడీ చుట్టూ జరుగుతున్న అనేక విషయాల్ని మనం చూస్తున్నాం. కలియుగంలో ఆయన ప్రభావం ఎలా ఉంటుందనేది మీరు అనేక సందర్భాల్లో చెప్పారు. వెంకటేశ్వర స్వామి మహత్యం అనేది ఈ అంశానికి సంబంధించి ఎలా ఉండబోతోంది? దేవుడితో పెట్టుకున్న వాళ్ళకు దేవుడు ఆన్సర్ చేస్తాడు. వెంకటేశ్వర స్వామి కొద్దిగా సాత్వికంగా శిక్షిస్తాడు, కామాఖ్య బెండు తీస్తాడు. నమస్తే, తెలుగు రాజ్యానికి స్వాగతం. నేను మీ సంధ్య. ప్రస్తుతం భారతదేశ వ్యాప్తంగా జ్యోతిష్యానికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కొన్ని అంశాలను ముందే ఊహించి చెప్పినా నమ్మలేని పరిస్థితి. మరికొన్ని అంశాలకు సంబంధించి సైన్స్ ఎదుగుతుంటే ఇంకా జ్యోతిష్యం ఏంటి, పాత పురాణాలు ఏంటి అంటూ తమ వాదన వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. మరి మన ప్రాచీన మనుగడ మనకు అందించిన దాన్ని మర్చిపోయి ఇప్పుడు సైన్స్ పట్టుకొని వేలాడుతున్నారు. ఎంతవరకు కరెక్ట్ అంటూ దాని మీద అభిమానంతో చాలా మంది తమ గొంతును వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో ప్రముఖంగా వినిపించే పేరు, పరిచయం అక్కర్లేని పేరు వేణుస్వామి గారు. ప్రస్తుతం మనం ఆయనతో ఉన్నాము. అనేక అంశాలని ఆయన ముందుంచే ప్రయత్నం చేద్దాం. సైన్స్ వర్సెస్ జ్యోతిష్యానికి సంబంధించి మరి ఆయన మాటలో ఎలాంటి సమాధానాలు చెప్తారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గురుగారు నమస్కారం. నమస్తే తల్లి. ఓం నమో వెంకటేశాయ. వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ సముదేవో న భూతో న భవిష్యతి. గురుగారు, ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు సైన్స్ అనేది ఇప్పుడు జెన్జీ జనరేషన్ లో సైన్స్ తప్పితే ఏది లేదు, జ్యోతిష్యం అనేది ట్రాష్, ఎప్పుడో పాత చింతకాయ పచ్చడిని తీసుకొచ్చి తెర మీదకి రుద్దుతున్నారు. నిరూపణ లేని జ్యోతిష్యాన్ని ఎలా నమ్ముతున్నారు అని ఒక క్వశ్చన్ చేస్తున్నారు. దీనికి మీ సమాధానం? సో దానికి సమాధానం 3 సోమవారం. సోమవారం అంటే చంద్రుడు, సండే అంటే ఆదివారం, రవి, మంగళవారం ట్యూస్డే బుధుడు. సో ఏది తీసుకున్నా వారాలు అనేటువంటివి 7 వారాలు అనేటువంటివి మన గ్రహాల మీద పెట్టినటువంటి పేర్లు.
సుందరాకాండ తీసుకుంటే యుగ సహస్ర యోజన పరభాను అని సూర్యుడు ఎంత దూరంలో ఉన్నాడు అనేటువంటి విషయాన్ని సుందరాకాండ పారాయణంలో క్లియర్గా చెప్పడం జరిగింది. సో సైన్స్ అనేటువంటిది మన గ్రహాల నుండి పుట్టింది. మనకు పూర్వ సిద్ధాంతము ఇంతకు ముందు చాలా శాస్త్రాలలో, జ్యోతిష్ శాస్త్రం కానీ, పరాశరులు కానీ, చాలా శాస్త్రాలలో, బుక్కులలో సైన్స్కి సంబంధించినటువంటి చాలా విషయాలను మనం తెలుసుకోవడం జరిగింది. ఇప్పుడు ఉదాహరణ, మనం కొన్ని సినిమాలు, కీలుగుర్రం లాంటి సినిమాలు చూస్తే వాటిల్లో పక్షి రూపంలో ఉండేటువంటి కొన్ని వాహనాలు పైనుండి వెళ్తూ ఉంటాయి. సో వాటిని బేస్ చేసుకొని మనకు విమానాన్ని తయారు చేయడం జరిగింది. సో ప్రతి అంశానికి కూడా జ్యోతిష్యం అనేటువంటిది ప్రామాణికం. కానీ ఇక్కడ మేజర్ ప్రాబ్లం ఏంటంటే, జ్యోతిష్యములో అంటే సైన్స్కు ఉన్నటువంటి ఆదరణ మీద కంపేర్ చేస్తే జ్యోతిష్యానికి ఆదరణ లేదు. ఓకే. సో ఎగ్జాంపుల్ ఏంటంటే, ప్రతి ఎలక్షన్కు ముందు వచ్చేటువంటి సెఫాలజిస్టులు ఎగ్జిట్ పోల్స్ అని, పీపోల్ సర్వే అని చాలా సర్వేలు చేసి ఈ పార్టీ గెలుస్తుంది, ఈ పార్టీ గెలవదు అని చెప్తారు. ఎట్ ది సేమ్ టైం నాలాంటి జ్యోతిష్యులు ధైర్యం చేసి ఈ పార్టీ గెలుస్తుంది, ఈ పార్టీ గెలవదు అని చెప్తారు. సో సెఫాలజిస్టులు చెప్పిన దాన్ని పట్టించుకోనటువంటి సమాజం, సెఫాలజిస్టుల యొక్క సక్సెస్ రేటు 30%, వేణుస్వామి సక్సెస్ రేటు 95%. ఓకే, 95%. కానీ వేణుస్వామిని ఆడుకున్నట్లు సెఫాలజిస్టులను ఆడుకోరు. సో వేణుస్వామికి 0% ఎంకరేజ్మెంట్, సెఫాలజిస్టులకు 100% ఎంకరేజ్మెంట్. సో ఒక రాకెట్ ప్రయోగం జరిగిన తర్వాత సుమారు 500 కోట్ల నుండి 2000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి రాకెట్ విఫలమైతే అందరూ ముఖాలు కిందికి వేసుకొని సైలెంట్గా వెళ్ళిపోతారు. చివరికి ప్రధానమంత్రి లాంటి వాడు కూడా వచ్చి ఇట్లా మెన్ను తట్టి వెళ్ళిపోతాడు. కానీ వేణుస్వామి చెప్పి జరగకపోతే తెలుగు రాష్ట్రాలలో సంచలనం ఒక ఆట ఆడుకుంటారు. మరి వేణుస్వామి చెప్పినటువంటి దాన్ని పోనీ జరిగిన దాన్ని ఎవడన్నా వెనకేసుకొస్తాడా అంటే వేసుకురారు. బాబా వంగ చెప్పింది అని వేయడానికి మనకు టైం ఉంటుంది, కానీ వేణుస్వామి చెప్పినటువంటి వాటిని, జరిగిన వాటిని ప్రమోట్ చేసేటువంటి పరిస్థితి తెలుగు రాష్ట్రాలలో ఉండదు. కారణం ఏమిటి అంటే, వాళ్లకు ప్రమోషన్ కావచ్చు, ఇతరత్ర కావచ్చు, చాలా లక్ష రకాల వ్యవహారాలు వాళ్ళకు ఉంటాయి. సో వాటిని నన్ను ప్రమోట్ చేయమని చెప్పి నేను అడగట్లా, కానీ ఎంకరేజ్మెంట్ లేదు జ్యోతిష శాస్త్రానికి అని చెప్పడం నా ఉద్దేశం. సో చాలా మంది జ్యోతిష్యులు, నేను ఏ జ్యోతిష్యుని విమర్శించను, చాలా మంది జ్యోతిష్కులు 2019 ఎలక్షన్లలో ఒక పార్టీ గెలుస్తుంది అని చెప్పిండ్రు, ఆ పార్టీ ఓడిపోయింది. ఆ పార్టీ రిజల్ట్స్ మార్నింగ్ 10:30కి స్టార్ట్ అవ్వగానే వాళ్ళు చెప్పుకున్న వీడియోలన్నీ డిలీట్ చేసుకున్నారు. వేణుస్వామి అలాంటి పని చేయడు. సో వేణుస్వామి కెపాసిటీ వేరు, వేణుస్వామి మౌత్ పబ్లిసిటీ వేరు. సో వేణుస్వామికి తన జ్యోతిష్యం మీద ఉన్న నమ్మకము, తన వాక్శుద్ధి మీద ఉన్న నమ్మకం వేరు. కాబట్టి నేను చెప్పాలనుకున్నది స్ట్రైట్ అవే చెప్తాను. ఓకే. సో ఇక్కడ నన్ను ఎంకరేజ్ చేస్తారా చెయ్యరా నాకు అనవసరం. నేనే కొన్ని వందల వేల లక్షల మందికి ఎంకరేజ్మెంట్ ఇచ్చడానికి నేను సిద్ధంగా ఉన్న సమయంలో నేనెందుకు ఎంకరేజ్మెంట్ కోరుకుంటా? ఒక సైకియాట్రిక్ ప్రాబ్లం ఉన్నటువంటి డాక్టరు లేదా ఒక ఫ్లైట్ నడిపించే పైలట్ 260 మంది జనాలు తీసుకొని వెళ్తున్నా ఈ విమానం ఎక్కడనో కూలిపోతుందేమో అని చెబుతున్న సందర్భంలో మనం ఫ్లైట్ ఎక్కగానే ఈ ఫ్లైట్ ఎక్కడనో మునిగిపోతే ఈ జాకెట్ వేసుకోండి అని చెప్తున్నటువంటి క్రూ చెప్తున్నటువంటి సందర్భంలో అంత ధైర్యంగా నడిపించగలుగుతున్నప్పుడు అలాంటి ఒక స్టెమినా, అలాంటి ఒక కాన్ఫిడెన్స్ నాకెందుకు ఉండదు? సో నేను చేసే పూజలు, నేను చెప్పే జ్యోతిష్యం మీద నాకు 100కి 1000% కాన్ఫిడెన్స్ ఉంది. నేను చెప్పేవి జరుగుతాయి. మేబీ సక్సెస్ రేట్ అనేది ఒక 100 నాకు తెలిసి ఒక 5 మీరు చూచాయగా చెప్తే ఒక 4-5 దొరుకుతాయి. నేను చెప్పినవి జరగలేవి, జరిగినవి 95% ఉంటాయి. అట్లనే నా పూజల ప్రక్రియ, నా దోష నివారణ మార్గాలు 100% సక్సెస్ రేట్ ఉంటుంది. సో సైన్స్ అనేటువంటి దాన్ని నేను పెద్ద నమ్మను. సో సైన్స్ కి ఎంకరేజ్మెంట్ ఉంది కాబట్టి నడుస్తుంది. రెండోది, సైన్స్ 50% సక్సెస్ రేట్. సైన్స్ అనేది ఎప్పుడు 50% ఉంటుంది. అంటే సైన్స్ కు వాళ్ళు ఇచ్చుకున్నటువంటి రూల్ ఏంటంటే 50% ఏవో సక్సెస్ ఉంటే ఇట్ ఈస్ కాల్డ్ సైన్స్. బట్ వేణుస్వామి 95% సక్సెస్ రేట్ లో ఉన్నాడు. ఇంకొకటి, సైన్స్ గొప్పది అనుకుంటే హాస్పిటల్ ముందు అసలు దేవాలయమే ఉండొద్దు. సో హాస్పిటల్ ముందు దేవాలయం ఎందుకు కడుతున్నారు? నిజంగా సైన్స్ గొప్పది అంటే డైరెక్ట్ మాట్లాడండి. అసలు నిజంగా సైన్స్ గొప్పది అంటే పేషెంట్ హాస్పిటల్ ఆపరేషన్ థియేటర్లో తీసుకుపోయేటప్పుడు సంతకమే పెట్టించుకోవద్దు. సో నేను అనేది ఏంటంటే అక్కడ ఎక్స్క్యూజెస్ ఉంటాయి, సైన్స్లో ఎక్స్క్యూజెస్ ఉంటాయి.
ఉంటాయి. సైన్స్ లో హార్ట్ పేషెంట్ ఆపరేషన్ అయిన తర్వాత చస్తే మాట్లాడడానికి ఎవడు ఉండడు, తెచ్చుకుంటూ నోరు మూసుకొని తీసుకోపోవాల్సిందే తప్ప మాట్లాడడానికి ఏముండదు. బట్ ఇక్కడ వేణుస్వామి లాంటి వాడు చెప్పితే జరగకపోతే ఆ దాడి మామూలుగా ఉండదు. వేణుస్వామి కాకుండా వేరే వాడైతే ఈ పాటికి నాకు తెలిసి 2వ సంవత్సరికం కూడా కంప్లీట్ అయ్యేది. వేణుస్వామి కాబట్టి తట్టుకొని నిలబడుతున్నాడు, సింపుల్. సో సైన్స్ గొప్పది అని నేను అనద్దు, దానికి అక్కడ మనకు ఎంకరేజ్మెంట్ ఉంది కాబట్టి అట్లుంది. లేకపోతే సైన్స్ ని మించినటువంటి మిరాకిల్స్ వేణుస్వామి చేయగలడు జ్యోతిష్యంలో. ఇక్కడ ఏమైపోతుందంటే చేసే పనికి ఫెయిల్యూర్, ఇది ఒక నిరూపణ, ఒక ఫార్ములా సైన్స్ ప్రకారం. ఇప్పుడు మనం కెమెరాలు పెట్టుకుంటున్నాము అని అంటే సైన్స్ ఆధారంగానే ఈ రూపకల్పన జరిగింది మన కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. కానీ జ్యోతిష్యం ప్రకారంగా ఈ సమస్యకి పరిహారం చేస్తే ఇది ఖచ్చితంగా జరుగుతుంది అనేది ఎక్కడ నిరూపణ లేదు కదా. నిరూపణ లేదు కదా అంటే ఎందుకు వచ్చి చెప్పుకుంటాడు? ఇప్పుడు మన భారతదేశంలో ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను ఒక 3 విషయాలు చెప్పొద్దు అని నేను నిర్ణయం తీసుకున్నా. ఉదాహరణ, క్రికెట్ కు సంబంధించి నేను ఎక్కడ కూడా చెప్పొద్దు అనుకున్నా. దానికి కారణం ఏంటి అంటే క్రికెట్ ను కమాండ్ చేసేది బెట్టింగ్, ఎలక్షన్ ను కమాండ్ చేసేది ఈవీఎం, ప్రెగ్నెన్సీని కమాండ్ చేసేది సరోగసి. నేను మాట్లాడదలుచుకోలే. ఇప్పుడు దీనికి శాస్త్ర ప్రామాణికం ఏముంటది? నేను చెప్పింది నా క్లయింట్ దగ్గరికి రావాలి, నా ద్వారా బెనిఫిట్ పొందిన వాడు బయటకు వచ్చి చెప్పాలనుకోవట్లేదు. ఉదాహరణ, ఇప్పుడు ఎయిడ్స్ అనేటువంటిది అతిపెద్ద కొంపలు ముంచేటువంటి సబ్జెక్ట్ గా మాట్లాడుకుంటాం. ఎయిడ్స్ అనేది నథింగ్. ఎయిడ్స్ అనేది ఒక విటమిన్ లోపం వల్ల వచ్చేటువంటి ఒక రోగము. మనం ఎప్పుడైతే దాన్ని అట్లా తీసుకురాగలుగుతామో జనాలు నాకు ఎయిడ్స్ వచ్చిందని చెప్పుకుంటారు. కానీ అట్లా లేదు కదా. మనం అది కూడా ఎట్లయితే ఉందో జ్యోతిష్యం దగ్గరికి వీళ్ళ దగ్గరికి వచ్చిండ్రు, వాళ్ళ దగ్గరకు వచ్చిండ్రు. ఇప్పుడు నేను ఒక మాట మాట్లాడతా. ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు తెలంగాణ భారతదేశంలో లిక్కర్ కన్జ్యూమింగ్ లో హైయెస్ట్ నెంబర్ 1 పొజిషన్ లో ఉంది. దీని మీద వాస్తవంగా అందరు చర్చ పెట్టి తెలంగాణ జనాలు మొత్తం తాగుబోతాలని చూపించాలి. చూపిస్తలేము. రెవెన్యూ అనేది తెలంగాణకి ఎక్కువ వస్తుంది. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ ఉంది. సో తప్పులు కావు ఇవన్నీ. అట్లనే వేణుస్వామి చేసినటువంటి మంచి తెలియాలి అంటే వేణుస్వామి దగ్గరికి వచ్చినటువంటి జనాలు అడగాల. ఓకే, అంటే నేను ఇక్కడ గురుగారు వేణుస్వామి గురించి నేను మాట్లాడాను, జ్యోతిష్యం గురించి మాట్లాడుతున్నా. నేను అనేది ఈ ద్వారా ఆ జ్యోతిష్యం వాల్యూ అనేది తెలియాలి అంటే సైన్స్ ను బూచిగా చూపించేసి, అంటే ఇప్పుడు ఏ ప్రభావితం అవుతున్న ప్రాంతంలో ప్రతిదానికి ఏ సమాధానం చెప్తూ మీ జ్యోతిష్కుడు చెప్పే వాటికి సంబంధించి కూడా డేట్ ఆఫ్ బర్త్ పెట్టంగానే మన జీవితం ఎట్లుంటది ఏంటి అనేసి ఏ చెప్తున్నప్పుడు జ్యోతిష్యులతో పని ఏంటి, ఏ తోటి అన్ని నడుస్తున్నప్పుడు, ఇంత మనం టెక్నాలజీ ముందుకెళ్తున్నప్పుడు ఇంకా జ్యోతిష్యం దగ్గర ఆగిపోవడం ఏంటి అన్నదానికి నాకు వచ్చి గణపతి పూజ చేస్తుందా, ఏ వచ్చి నవగ్రహ పూజ చేస్తుందా, ఏ వచ్చి సుదర్శన హోమం చేస్తుందా, ఏ వచ్చి బగాలంకి పూజ చేస్తుందా? చెయ్యదు. ఏను దొరకబట్టాలంటే ఏం చేయాలి అంటే మీరు ఒక 5 డేట్ ఆఫ్ బర్త్లు వేసి ప్రశ్నలు అడిగితే 5గురికి 90% సేమ్ ఆన్సర్ వస్తుంది. మీరు చెక్ చేసుకోండి, కావాలంటే ChatGPTలో పోయి చెక్ చేసుకోండి. నేను ఆల్రెడీ చెక్ చేసుకున్నా. ఇప్పుడు నేను ఒక 50 డేట్ ఆఫ్ బర్త్లు వేసిన 50 డేట్ ఆఫ్ బర్త్ల్లో 90% సిమిలారిటీస్ ఉన్నాయి. సో ChatGPT కానీ జెమిని కానీ ఏఐ కానీ ఇవన్నీ కూడా పెద్ద ఆన్సర్ ఇచ్చేది ఏం లేదు. మనకు దమ్ము ఉంటే వాస్తవంగా ఇది కరెక్ట్ ప్రశ్న మీరు అడిగి నిజమైన జ్యోతిష్కుడి యొక్క గొప్పతనం తెలవాలంటే ఏఐ లాంటివి రావాలి. ఏఐ లాంటివి వస్తేనే నిజమైన జ్యోతిష్యుడు సర్వైవ్ అవుతాడు. అంటే ఇప్పుడు జ్యోతిష్యంలో డాక్టర్లలో ఆర్ఎంపీ డాక్టర్లు వేరు, స్పెషలిస్టులు వేరు. అట్లనే జ్యోతిష్యం అనగానే జ్యోతిష్యం హ్యాండిల్ చేసే విధానం ఉంటుంది. వేరే జ్యోతిష్కులు వేరు, వేణుస్వామి జ్యోతిష్యం వేరు. వేణుస్వామి ఏంది అంటే ఓన్లీ సెలబ్రిటీస్ ప్లస్ ఎక్స్ట్రీమ్లీ రిచ్ పర్సన్స్ కి భారతదేశంలో చాలా మందికి వేణుస్వామి జ్యోతిష్యం చెప్తాడు. సో నేను అనే పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఒక గ్రౌండ్ లో ఒక ఖాళీ ప్రదేశంలో ఉప్పెన వస్తే, సునామీ వస్తే జరిగే నష్టం వేరు, ఒక విశాఖపట్నం లాంటి నగరంలో వస్తే జరిగే నష్టం వేరు. అవును. అంటే విశాఖపట్నం లాంటి నగరంలో వస్తే సునామీ వస్తే ఆ మొత్తము నగరం కొట్టుకుపోతుంది. అదే ఒక అడవి ప్రాంతంలో వస్తే చెట్లు పోతాయి. అట్లనే ఒక నార్మల్ పర్సన్ నష్టపోతే ఆ ఒక్క పర్సనే ఎఫెక్ట్ అవుతాడు. కానీ ఒక తోపు ఎఫెక్ట్ అయితే, ఒక 100 కోట్ల మనిషి ఎఫెక్ట్ అయితే ఆ 100 కోట్ల కింద పనిచేసేటువంటి 1000 కుటుంబాలు నాశనం అవుతాయి. అలాంటి వాళ్ళని హ్యాండిల్ చేయగలిగినాడు తెలుగు స్టేట్స్ లో వేణుస్వామి ఒక్కడే. సో వేణుస్వామి క్లయింటేల్ అట్లాంటిది. సో వేణుస్వామికి తెలుసు జ్యోతిష్యం అంటే ఏంది అనేది. సో ఇంకేం వచ్చినా ఇంత ఏఐ కంటే డేంజరస్ వేణుస్వామిని తీసుకుపోయి చితి మీద బండబెట్టి లేపితేనే జ్యోతిషానికి ఏం కాల ఏం చేస్తుంది. ఓకే, ఏం
చేస్తుంది? అదేం ప్రభావం చూపించదు. ఏం నథింగ్. నేను అనేది నన్ను తీసుకుపోయి ఆల్రెడీ 2 సంవత్సరాల కింద చితి మీద అంటు పెట్టి పడుకోబెడితేనే నేను అలా నుండి లేచి వచ్చిన. ఇంతకంటే ఏం చేస్తుంది అనేది ఏంటంటే ఏదైనా సైన్స్ అనేది మనకు ఉపయోగపడడానికి పనికి వస్తుంది. ఉదాహరణ, ఇవాళ నా దగ్గర సెల్ ఫోన్ ఉంది. సెల్ ఫోన్ లో నేను డేట్ ఆఫ్ బర్త్ కొట్టంగానే నాకు ఒక యాప్ ఏం చేస్తుంది అంటే నాకు ఇమ్మీడియట్ గా దశా చిత్రాన్ని ఇస్తుంది. అంతే తప్ప నాకు జాతకాన్ని ఇయ్యదు. ఇది నాకు లగ్న కుండలిని ఇస్తుంది. సో నేను ఒక పంచాంగం 100 సంవత్సరాల బుట్టే పంచాంగాన్ని తీసుకొని దశాచిత్రంలోకి పోయి నేను దశాచిత్రం వేయడానికి ఇట్ విల్ టేక్ 2 hours. సో నాకు 2 seconds లో నాకు ఆన్సర్ ఇచ్చింది. ఓకే, అందుకే పనికి వస్తుంది తప్ప దీనివల్ల నాకు జాతకం ఏం లేదు. ఇప్పుడు జాతకం కొంత తగ్గిస్తుంది. అసలు అనేది మా జ్యోతిష్కులకు 1% పనిచేస్తుంది. ఓకే, ఎందుకు అంటే మేము ఓపెన్ చేసుకొని లగ్నంలో చంద్రుడు ఉన్నాడు, ఏం లగ్నం అయ్యింది, ఏమి ఇస్తుంది ఆన్సర్ ఎవరు చెప్పాలి? మేమే చెప్పాలి. అవును. ఇప్పుడు ఎక్స్రే ఉంది, ఉదాహరణ నేను పెట్ స్కాన్ ఉంది, పెట్ స్కాన్ తీస్తే ఉదాహరణ లివర్ క్యాన్సర్ ఉంది, పెద్దపేవు క్యాన్సర్ ఉంది. పెట్ స్కాన్ తీసుకొచ్చినాక ఈవెన్ మనం తీసేటోని అడిగితే కూడా వాడు చెప్పాడు ఏమైందిరా, మనకు ఆతృత ఎక్కువ కదా. మనం జనరల్ గా మనం మామూలు జనాలు ఎవరు వెళ్ళినా అల్ట్రాసౌండ్ తీపించుకోగానే తీసేటోని రేడియాలజిస్ట్ రాయిందా అడుగుతారా అని అడుగుతాం. అంటే డాక్టర్ సార్ చెప్తుంది అంటాడు. సో ఇక్కడ ఈ ఎక్స్రే అనేది డాక్టర్ దగ్గరికి పోయిన తర్వాత ఆన్సర్. అట్లనే మాకు అనేది జస్ట్ తొందరగా మాకు కుండలి ఇవ్వడానికో దశాచిత్రం ఇవ్వడానికో పనిచేస్తుంది తప్ప ఈ టెక్నాలజీని వాడుకుంటాం తప్ప మాకైతే టెక్నాలజీ చెప్పదు కదా. ఇగో ఈయనకు కుజ రవి కేతువులు కలిసిరు ఎయిడ్స్ ఉందని చెప్పు, ఈయనకు కుజుడు రవి కేతువు కలిసిండు కొలన్ క్యాన్సర్ ఉందని చెప్పు అని అయితే మాకు చెప్పదు కదా. ఆ సొంత తెలివితేటలు మాకు ఉండాలి. దెన్ ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్. సో మీరు అనలైజ్ చేస్తున్న కొద్దీ ఒక హీరోయిన్ కావాలంటే ఏం జాతకం ఉండాలి, ఒక హీరో కావాలంటే ఏం జాతకం ఉండాలి, ఒక పొలిటీషియన్ కావాలంటే ఏం జాతకం ఉండాలి, ఒక హీరో కొడుకు ఎంత స్ట్రెస్ తీసుకుంటాడు, ఆయన హీరో అవుతాడా కాడా, ఒక పొలిటీషియన్ కొడుకు సీఎం అవుతాడా కాడా, ఇవన్నీ అనలైజ్ చేయడానికి మాకు ఐక్యూ ఉండాలి. ఇక్కడ మాకు ఐక్యూ ఉండాలి. ఐక్యూతో పాటు తండ్రికి కొడుకుకు సంబంధించిన జాతకాలు ఉండాలి. వాటిని మేము మా స్వశక్తితోటి మా దేశ కాలమాన పరిస్థితులను బట్టి మేము అంచనా వేయాలి. ప్రతి ఒక్కడికి ఈ మధ్యన ఫ్యాషన్ అయిపోయింది కుజదోషం. కుజదోషం 199 మంది అమ్మాయిలకు కుజదోషం ఉంటుంది. కుజదోషం వల్ల ప్రాబ్లమే ఉండదు. ఓకే, కుజదోషంలో 66 రకాలు ఉంటాయి. కుజదోషంలో మనం చూడాల్సినటువంటి కుజదోషము వైదవ్య కుజదోషము, కళత్ర కుజదోషాన్ని చూడాలి. అంటే డివోర్స్ అయ్యే కుజదోషాన్ని మాత్రమే కుజదోషంగా తీసుకోవాలి. అట్లనే భర్త చనిపోతాడు అనేటువంటి దాన్ని కుజదోషంగా తీసుకోవాలి. అంతే తప్ప లేటుగా పెళ్ళి కామన్. అది ఈ జనరేషన్ లో ప్రతి ఒక్క అమ్మాయిని సెటిల్ అయినాక చేసుకుంటా ఉంటది. 2010కి ముందు చూసుకుంటే ప్రతి అమ్మాయికి 22 ఏళ్ళకి పెళ్లి అయ్యేది. ఇవాళ 27 ఏళ్ళ వరకు పెళ్లి అయితే లేదు. సో కుజదోషం ఉన్నట్టే. నువ్వు పిలిచి కుజదోషం ఉంది, కుజదోషం ఉంటది. ఇండియాలోనే కుజదోషం ఉంటది, అమెరికాలో కుజదోషం ఉండదు. అమెరికాలో పెళ్లి చేసుకోకపోతే ఇంకా బాగుంటది. ఇంకా 10 ఏళ్ళకు కుజదోషమే పనిచేయదు, ఎందుకంటే అప్పుడు పెళ్లిళ్ళే ఉండవు. సో ఇవన్నీ అందుకనే దీనికి దేశ కాలమాన పరిస్థితులు అని పేరు పెట్టుకుంటాం. అందుకని నేను జాతకం చెప్పేటప్పుడు దేశ కాలమాన పరిస్థితులు. కొన్ని దేశాలల్లో కుజదోషం ఉండదు, కొన్ని దేశాలల్లో తప్పులు జరగవు. గోవాలో పేకాట ఆడితే ఏం కాదు, హైదరాబాద్ లో పేకాట ఆడితే తంతారు. గోవాలో గంజాయి తాగితే ఏం కాదు, హైదరాబాద్ లో గంజాయి తాగితే తంతారు. సో వీటన్నిటికీ ఐక్యూ ఉండాలి. ఈ ఐక్యూ ఉండి, నాలెడ్జ్ ఉండి, గ్రహాల మీద కమాండింగ్ ఉండి, శాస్త్రాల మీద కమాండింగ్ ఉంటే ఏఐ కాదు కదా, వాళ్ళు అమ్మొచ్చినా ఏం చేయలేదు. అలాగే గ్రహాల గురించి అంటే మన శాస్త్రవేత్తలు కావచ్చు, నాస్తికులు కావచ్చు, సోమ మంగళ బుధానికి రాహు బుధ గురువు శుక్ర ఉన్నాయి, రాహు కేతువులు లేవు కదా. మరి జాతక చక్రాలు వేసినప్పుడు ఈ రాహు కేతువులు ఎక్కడి నుంచి వచ్చాయి? మా చావు మేము వస్తాం, మీకెందుకు? ఓకే, మీరు దేవుని నమ్మరు. ఓకే, మీరు పెట్టుకునే మీటింగ్లకు కూడా, నాస్తికులు పెట్టుకునేటువంటి మీటింగ్లకు కూడా ముహూర్తం చూసి పెట్టుకుంటారు. ఓకే, నేను ఒప్పుకుంటా. టీవీ డిబేట్లలో నాతో దేవుళ్ళని వాదించినోడు కూడా పక్కకు పోగానే మా కొడుకు సరిగా చదువుతలేని ఏం పూజ చేయాలని అడుగుతారు. సో నువ్వు టీవీలో మాట్లాడడానికి మనకు వస్తుంది, అది సాటుకు మనకు వస్తే నీ పెన్నా చీపురు గట్ట మరలేస్తుంది. సో మాకు తెలుసు ఆ విషయాలన్నీ. ఆ నాస్తికుల గురించి నేను మాట్లాడను. సో నేను అనే పాయింట్ ఏంటంటే వాళ్లకు ఐడెంటిటీ క్రైసిస్ అనేది ఉంటుంది. అది వాళ్ళ విషయం పక్కన అంటే నేను మాట్లాడేది జస్టిఫికేషన్ గురించి నేను మాట్లాడట్లా. నేను అనేది ఇది మా శాస్త్రం. నేను మాట్లాడేది మా శాస్త్రం. మాకు నవగ్రహాలు ఉన్నాయి, వాటిని మేము కమాండ్ చేసుకుంటాము. మేము సైన్స్ దగ్గరికి రాలా, మేము సైన్స్ దగ్గరికి వస్తలేం, మేము సైన్స్ ని విమర్శిస్తలేం. ఓకే, శివరాత్రి శివుడి మీద పాలు పోస్తే మీకు వచ్చే ప్రాబ్లము 2,000 రూపాయల 2,000 కోట్లు ఖర్చు పెట్టి మీరు చేసేటువంటి రాకెట్ ప్రయోగం విఫలమైంది. ఆ 2,000 కోట్ల రూపాయల బడ్జెట్ ఒక రాష్ట్రానికి ఇవ్వండి, నేను మిమ్మల్ని అడగట్లా. ఓకే, మీరు అడిగినట్టు దరిద్ర ఓటు ప్రశ్నలు మేము వేయట్లేదు. ఓకే, పాలు శివుడి మీద ఎందుకు పోస్తున్నారు, ఇట్లాంటి లుచ్చా మాటలు మేము మాట్లాడతలేము. పటాకులు కాలుస్తే దీపావళి నాడే మీకు రోగం పుడుతుంది. మీరు అప్పుడే మీకు ఎక్కడ లేనటువంటి ప్రకృతి ధర్మాలు గుర్తొస్తాయి, పొల్యూషన్ గుర్తొస్తుంది. సో మీ అట్లాంటి దరిద్ర ఓటు మాటలు మేము మాట్లాడతలేము.
నేను అనే పాయింట్ ఏంటంటే జ్యోతిష శాస్త్రం అనేది మాకు సంబంధించింది, మమ్మల్ని నమ్మే వాళ్ళకి సంబంధించింది. సో నువ్వు నమ్ముతావా నమ్మవా అనేది నీ వ్యక్తిగతమైన అంశం. సో వాడికి ఆన్సర్ చెప్పాల్సినటువంటి అవసరం మాకు లేదు. నేను కన్సిడర్ చేస్తలేను. నేను అనేది ఏంటంటే నిజమైన నాస్తికుడు ఎవరు కూడా బయటికి వచ్చి నాకు నిజమైన నాస్తికుడు నాకు నా భారతదేశంలో నాకు తెలిసినటువంటి ఏకైక వ్యక్తి అక్కినే నాగేశ్వరరావు గారు. ఓకే, అట్లాంటి వ్యక్తితోని నేను సిసింద్రి అనే సినిమాకు కొబ్బరికాయ కొట్టించిన. సో నేను అనే పాయింట్ ఏంటంటే ఆయన ఏమన్నా ఒకటే మాట అన్నాడు, అయ్యా మీ మన్మడి సినిమా ఇది, మీ మునిమన్మడి సినిమా ఇది, లేదా మన్మడి సినిమా ఇది అఖిల్ది, మీరు కొడితే మాకు సంతోషము, సినిమా హిట్ అవుతుంది అంటే నువ్వు చెప్తున్నావు కాబట్టి నేను కొడతానా అని వచ్చి కొబ్బరికాయ కొట్టి వెళ్ళిపోయాడు. ఆయన ఏ రోజు కూడా దేవునికి ఎగనెస్ట్ గా ఒక మాట మాట్లాడలే. అన్నపూర్ణమ్మ గారు ఇంట్లో పూజ చేసుకుంటుంటే ఆయన ఎప్పుడు ఒక మాట మాట్లాడలే. నాస్తికుడి యొక్క తత్వం అట్లుంటది. సైలెంట్ వచ్చి ఎగ్జిస్టెన్స్ కోసము, ఐడెంటిటీ క్రైసిస్ కోసం పనికిమాలిన మాటలు మాట్లాడేటువంటి వాళ్ళు నాస్తికులు కాదు. అంటే నేటి జనరేషన్ కి అయితే తెలియాలి కదా, ఎందుకంటే ఖగోళ శాస్త్రంలో అంటే గ్రహాలు గురుత్వాకర్షణ శక్తికి మాత్రమే పనిచేస్తాయి తప్పితే ఒక మనిషి ఎదుగుదలకు కావచ్చు, ఒక మనిషి పాడవడానికి కావచ్చు ఎలా పని చెయ్యవు. ఇది శాస్త్ర ప్రకారంగా నిరూపించబడింది. జ్యోతిష్యము ఈ గ్రహాల వల్ల మనిషి చెడిపోతాడు బాగుపడతాడని ఎలా చెప్తారని క్వశ్చన్. ఇప్పుడు మామూలుగా అంటే నీకు ఐడియా ఉందో లేదో, సో జనరల్ గా ఎవరైనా మానసికంగా ఇబ్బంది పడేవాళ్ళని ఎక్కడికి తీసుకుపోమంటారు? ఫస్ట్ సైకాట్రిస్ట్ దగ్గరికి, డాక్టర్ కాదు, కొండ ప్రదేశాలకు తీసుకుపోమంటారు. ఊటీ, కొడైకెనాల్, ఒక చల్లని ప్రదేశము. చల్లని ప్రదేశం అని కాదు, చంద్రుడు దగ్గరగా ఉండే ప్రదేశం. ఓకే, అంటే చల్లని అంటే మీనింగ్ చంద్రుడు అనే కదా. చంద్రుడు ఎందుకంటే చంద్రుడు ప్రభావం చేస్తాడు మానసికమైనటువంటి ప్రవృత్తిని. ఓకే, సో అందుకని అక్కడ తీసుకుపోమని చెప్తారు. ఆటుపోట్లు కానీ ప్రతి ఒక్కటి రిలేటెడ్ టు చంద్రుడు. సో మనకు వచ్చే సునామీ కూడా చంద్రుడికి రిలేటివ్, ప్రతిదీ చంద్రుడికి సూర్యుడికి రిలేటెడే ఉంటాయి. సో ఎందుకు గ్రహ ప్రభావాలు ఎందుకు చూపించాయి? 100% చూపిస్తాయి. చంద్రుడితోని జాతకంలో కేతువు కలిసి ఉంటే వాళ్ళు 100% యాంగ్జైటీ డిజార్డర్ కు లోనవుతారు, డిప్రెషన్ కు లోనవుతారు. ఆడవాళ్ళు అయితే ఫైబ్రోమయాలజియా అనేటువంటి వ్యాధికి లోనవుతారు. సో ఖచ్చితంగా ప్రతి గ్రహం ఇంకోటి అసలు రాహు కమాండ్ చేసేది కలియుగాన్ని. 2000కు పూర్వము ఎవరినన్నా మనం ఇమీడియట్ గా రాత్రి కోటీశ్వరులైన మనుషులు మనకు తెలుసా? 2000 బిఫోర్ ఎవరైనా చూసినాం మనం? ఎవరిని చూడలే మనం. ఈ రోజు రాత్రి సెలబ్రిటీలు రాత్రికి డబ్బులు ఉన్నోళ్ళు అవుతున్నారు. ఎందుకు అవుతున్నారు అంటే రాహు కెన్ మేక్ మిరాకిల్స్. రాహు ఛాయాగ్రహం. రాహు రాత్రి హీరోని జీరో చేస్తుంది, జీరోని హీరో చేస్తుంది. ఇవాళ ఒక క్రికెట్ మ్యాచ్ లో లాస్ట్ 6 కొట్టంగానే లాస్ట్ బాల్ కాడ తోపై కూర్చుంటుంటూ మళ్ళీ సంవత్సరం దానిగా వాడి టీంలకేం జరగడు. అట్లనే ఒక అమ్మాయి ఎక్కడో పూసలు అమ్ముకునే మొనాలిసాని తీసుకొచ్చి వాళ్ళ స్టార్ని చేసిర్రు. సో నేను అనేది ఏంటంటే ఇదంతా రాహు కమాండ్ చేసేటువంటి కలియుగాన్ని రాహు కమాండ్ చేయాలి. మరి గ్రహాలు లేకపోతే మీరే చెప్పండి, సైన్స్ పరంగా ఈ మొనాలిసా ఎందుకు సూపర్ స్టార్ అయిందో చెప్పండి. సైన్స్ మీ తోపు సైన్స్ ఉంది చెప్పండి, వచ్చి మొనాలిసా ఎందుకు సూపర్ స్టార్ అయిందో చెప్పండి. రాత్రికి ఇట్లా ఎందుకు పుట్టుకొస్తారు సూపర్ స్టార్? తెలుగు మీడియాలో ఇంతమంది పచ్చళ్ళు అమ్ముకునే ఒక అమ్మాయి సూపర్ స్టార్ ఎట్లయింది రాత్రి? వాళ్ళిద్దరు ఏదో పచ్చళ్ళు అమ్ముకునే అమ్మాయి వాడు కొనుక్కునేటోనికి మధ్యన జరిగే తదంగాన్ని తీసుకొచ్చి మీడియాలో పెట్టి ఆమె హీరోయిన్ ఎందుకు చేశారు మీరు? అట్లనే చాలా మంది ఉన్నారు. నేను ఇవన్నీ గ్రహాల ప్రభావమే. కాకపోతే గ్రహాలు ఎక్కడ ఉన్నాయి అనేది ముఖ్యం. ఉదాహరణ, నా జాతకంలో నాకు 10వ ఇంట్లో రాహు ఉన్నాడు. సో నన్ను ఎంత కొట్టాలని చూస్తే నేను అంత బౌన్స్ బ్యాక్ అవుతాను. అట్లనే ఒక్కొక్క జ్యోతిష్కుడు ఉంటాడు, ఒక ప్రొడ్యూసర్ ఉంటాడు, ఒక హీరో ఉంటాడు, ఒక హీరోయిన్ ఉంటుంది. మీరు ఆమెను ఎంత గెలికితే ఆమె అంత సూపర్ స్టార్ అవుతుంది. సో అట్లనే ఒక పొలిటీషియన్ ఉంటాడు, మీరు ఎంత డ్యామేజ్ చేయాలని చూస్తే ఆయన అంత సూపర్ స్టార్ అవుతాడు. సో రాహు కమాండ్ చేసే వాళ్ళ జాతకాలు ఇట్లుంటాయి. సో కలియుగాన్ని కమాండ్ చేసేది రాహువు, బగలాముఖి అనే అమ్మవారు. ఈ ఇద్దరే కమాండ్ చేస్తారు కలియుగాన్ని. అందుకనే కలియుగంలో నైట్ సూపర్ స్టార్లు పుడతారు. అందుకనే దాన్ని రాహువుకు సంబంధించినటువంటి యోగం, దాన్ని కొంత భాష నీచభంగ రాజయోగము, లేకపోతే కాలసర్ప సహిత రాజయోగము, చాలా రకాల పేర్లు ఉంటాయి వాటికి. దీనికి ఇంకొకటి ఏంటంటే మనకు అన్ని కలిసి వచ్చినప్పుడు దేవుడు మనల్ని చల్లగా చూస్తున్నాడు అని అనుకుంటా. మనం చేసిన పని కలిసి రాలేదనుకో, నాకు టైం బాగాలేదు, నా కర్మ నేను అనుభవించాలి అంటూ మనిషి ఓదార్పునిచ్చుకొని అక్కడికి ఆ ప్రయత్నాన్ని అంటే దేవుడి మీద భారం వేసి వాడు ఏ ప్రయత్నం చేయకుండా అక్కడికి సోమరిగా మారిపోతున్నాడు. అంటే భగవంతుడు ఒక వ్యక్తిని సోమరిగా మారిపో అనేసి అయితే రాయడు కదా జీవితాన్ని. బట్ ఎందుకు ఆ నిరాశ నిస్పృహ వచ్చినప్పుడు దేవుడి మీద భారం వేయడం, టైం బాగాలేదనుకోవడము, దీన్ని జ్యోతిష పరంగా ఓ భయానికి లోన్ చేస్తున్నారు అన్నది ప్రధానంగా వినిపిస్తున్నది. టైం బాగలేకపోవడానికి జ్యోతిష్యానికి ప్రభావము అనేటువంటిది కాదు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే తెలుగు రాష్ట్రాలలో
2+2 = 5. భారతదేశంలో 2+2 = 4. సో తెలుగు రాష్ట్రాలలో ప్రజలు కానీ మీడియా కానీ సోషల్ మీడియా కానీ ఎట్లుంటుందంటే దే వాంట్ ఓన్లీ 15 days ఎంటర్టైన్మెంట్ ఓన్లీ. అంటే ఏదైనా ఎంటర్టైన్మెంట్ 15 రోజులకే ఇస్తారు. అంటే వేణుస్వామిని తీసుకొచ్చి బట్టలు ఇప్పుతా అంటే జస్ట్ దే ఎంజాయ్ 15 days ఓన్లీ. అలా 1600 పొత్తుడు కావాలి, పచ్చళ్ళ అమ్మాయి దొరకాలి, లేకపోతే మాకు నడవదు. నేను అనే పాయింట్ ఏంటంటే ఇలాంటి సందర్భంలో నీకు సపోర్ట్ చేయడానికి తల్లి, తండ్రి, అన్న, తమ్ముడు, అక్క, చెల్లి ఎవరు లేరు. మరి నీకు ఎవరు సపోర్ట్ చేయాలా? భగవంతుడే. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ వేణుస్వామి. వేణుస్వామిని టార్గెట్ చేసినప్పుడు 2 సంవత్సరాల కింద వేణుస్వామి పుట్టిన బాపని కమ్యూనిటీ నా దగ్గరికి రాలేదు. వేణుస్వామికి సపోర్ట్ చేసే ఏ ఒక్కడు లేడు. వేణుస్వామిని కాపాడింది ఇద్దరు, ఒకటి వెంకటేశ్వర స్వామి, ఒకటి కామాఖ్య అమ్మవారు. సో నేను నమ్ముకుంది కూడా వాళ్ళిద్దరినే. సో నేను అనే పాయింట్ ఏంటంటే నీకు ప్రపంచంలో నీకు కష్టాలు వచ్చినప్పుడు నిన్ను ఎవడు కాపాడడు. నిన్ను కాపాడేటోడు దేవుడు మాత్రమే. అందుకనే దేవుడి కాళ్ళు పట్టుకుంటే నువ్వు బయటపడతావు. రెండవది, అసలు నువ్వు ఎదగవా, నువ్వు కష్టాలలోకి పోతావా అనేది నీ ఐక్యూ మీద డిపెండ్ అయి ఉంటుంది. నువ్వు ఎంతవరకు తెగిస్తున్నావు అనేది ముఖ్యము. వేణుస్వామి కంఫర్ట్ జోన్ దాటి బయటకు వచ్చి దొబ్బించుకుంటున్నాడు కాబట్టి, చావడానికి సిద్ధంగా ఉన్నాడు కాబట్టి ఇవాళ వేణుస్వామికి పేరు వచ్చింది. వేరే జ్యోతిష్కుడు లాగా దుకాణం ఇంట్లో పెట్టుకొని సైలెంట్ గా తన పంతం చేసుకుంటే వేణుస్వామి సమాజానికి తెలవాలని రూలేం లేదు. సో వేణుస్వామి జనాలకు ఎంత ఆరగెంట్ గా, ఎంత అగ్రెసివ్ గా పోతాడు, కంఫర్టబుల్ జోన్ దాటి ఎంత కష్టపడతాడు అనే దాన్ని బట్టి వేణుస్వామి రిజల్ట్, వేణుస్వామి లైఫ్ లీడ్ అయి ఉంటుంది. అట్లనే ప్రతి హీరో, ప్రతి హీరోయిన్, ప్రతి పొలిటీషియన్, ఇవాళ జైలుకు పోయిన ప్రతి పొలిటీషియన్ సూపర్ స్టార్. ఇవాళ జైలుకు పోయిన ప్రతి సూపర్ స్టార్ పొలిటీషియన్ సూపర్ స్టారే. సీఎంలు అవుతారు. ఇవాళ 2 తెలుగు రాష్ట్రాలను పాలించే ముఖ్యమంత్రులు జైలుకి వచ్చిన వాళ్ళే. ఇవాళ కేంద్ర హోంమంత్రి జైలుకు పోయి వచ్చిండు. నేను అనే పాయింట్ ఏంటంటే వీళ్ళందరూ కష్టాలు పడి సకలం సంకనాకి పోయి సర్వం అనుభవించిన తర్వాత ఇవాళ మంచి పొజిషన్లో ఉన్నారు. అంటే నేను ఏమంటున్నా, నువ్వు రిస్క్ తీసుకుంటేనే సక్సెస్ ఉంటుంది. ఇంకోటి, నేను కష్టపడతా అంటే నడవదు ఈ యుగంలో. కష్టపడకు, కష్టపడడం కంటే కసితో సంపాదించు. రెండవది, కాయా కష్టం చేసి సంపాదిస్తా అంటే రావు. అట్లా చేయాలి అంటే డ్రైనేజీ వ్యవస్థలో పనిచేసేటోళ్ళకే నెలకు ₹1 కోటి జీతం ఇవ్వాలి. కానీ మనం ఇస్తలేము. అట్లా బ్రెయిన్ తోని ఎవడైతే సంపాదిస్తుండో వానికి మనం ఇంపార్టెన్స్ ఇస్తున్నాము, వాడికే మనం డబ్బులు ఇస్తున్నాము. సో అందుకని నువ్వు స్మార్ట్నెస్ తోని పనిచేయి, బ్రెయిన్ తోని పనిచేయి. సో ఆ ధైర్యం నీకు ఎప్పుడు వస్తుంది అంటే నువ్వు ఉద్యోగం చెయ్యకపోతే వస్తుంది. ఉద్యోగం చేయడం అనేటువంటి ఒక బిగ్గెస్ట్ స్కామ్ జీవితంలో. సో నువ్వు వాటికి తెగించి కష్టపడితే నువ్వు సక్సెస్ అవుతావు. నా తండ్రి చనిపోయిన తర్వాత నా తండ్రి ఉద్యోగం నాకు ఇస్తా అంటే 2000 సంవత్సరంలో నేను సంతకం పెట్టడానికి పోయి, లోపలికి పోయి, గవర్నమెంట్ ఆఫీసులకు పోయి, ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో ఒక క్లరికల్ పోస్ట్ తీసుకోవడానికి పోయి సంతకం పెట్టే ముందు నేను ఆగిన, ఆలోచించి ఇది నా లైఫ్ కాదు అని నేను రిటర్న్ వచ్చిన. అది ఆ రిస్క్ నేను ఆ రోజు తీసుకోకపోతే ఇవాళ నా పరిస్థితి వేరే రకంగా ఉండేది. నార్మల్ 10 to 6 టైం అంతే. సో నేను అనేది ఏంటంటే నువ్వు ఎంత కష్టపడితే, నువ్వు ఎంత రిస్క్ తీసుకుంటే, ఎంత కసితో నువ్వు రిస్క్ తీసుకుంటావో సమాజాన్ని పట్టించుకోకుండా నువ్వు ఎంత అగ్రెసివ్గా పోతే నీ రిజల్ట్ అంత అగ్రెసివ్గా వస్తుంది. అంతే తప్ప ఇంటి పక్కోడు ఏమనుకుంటాడు, ఇంటి ముందరోడు ఏమనుకుంటాడు అంటే ప్రతి కొంపల సమస్యలు ఉన్నాయి భారతదేశంలో. ప్రతి కొంపల సమస్యలు ఉన్నాయి తెలుగు రాష్ట్రాలలో. అర్థమైందా? ప్రతి కొంపల సమస్యలు ఉన్నాయి. కానీ మనం ఏమనుకుంటాం, ఈ సమస్య నాకే వచ్చింది, మా ఇంటి పక్కోడు సూపర్ స్టార్ అనుకుంటాం. కానీ వాని ఇంట్లో పెంట ఉంటుంది పరిస్థితి. సో వాని ఇంట్లో ఎంత పెంట ఉన్నా వాడు మన మీద పెంట వేయడానికి వస్తాడు. సో ఇట్లాంటివి పట్టించుకోకుండా మనం అగ్రెసివ్గా ముందుకు పోవాలి. నువ్వు అట్లా పోయినప్పుడు నిన్ను గ్రహాలు కమాండ్ చేసి నీకు సాథ్ ఇస్తాయి. అంతేగాని నువ్వు ఇప్పుడు ఒక ఛాయ అమ్ముకునే అతను ప్రధానమంత్రి అయ్యిండు అంటే దెర్ ఈస్ డెవలప్మెంట్ కదా. గ్రహాలు లేకపోతే అంత డెవలప్మెంట్ ఎట్లుంటది? ఇవాళ మీరే మళ్ళీ 2 మాటలు చెప్తున్నారు. ఇప్పుడు మీరు అన్నారు కష్టంతో సంపాదించాలి అన్నారు. అలాంటప్పుడు జాతకాలు ఎందుకు, గ్రహాలు ఎందుకు, వీటన్నిటితో ఏం సంబంధం? మొండిగా మనం అనుకున్న పనికి వెళ్ళిపోవాలి అంతే కదా. మంచి అయినా చెడైనా రిజల్ట్ ఏదో రోజు అయితే నిలబడతాం, లేకపోతే కూలిపోతాం. మళ్ళీ జ్యోతిషము, గ్రహాలు ఇవన్నీ ఎందుకు మరి? అంటే జాతకంలో ఉన్న దాన్ని బేస్ చేసుకొని ఆ స్థాయికి మనం వెళ్ళామా అని చూసుకొని ముందుకు వెళ్ళడం అనేటువంటిది ఇక్కడ మనం చెప్పదలుచుకున్న పాయింట్. అంటే దీపం పెట్టి దేవుడా అంటే ఆగదు. అట్లనే మానవ ప్రయత్నము, అలాగే భగవంతుడి యొక్క కృప, ఈ 2 భగవంతుడి కృప అనేది రాశి ఫలాలు ఎలాగైతే మన నవగ్రహాల మీద ఆధారపడి ఉంటుందో మన ప్రయత్నం కూడా మనం చేయాలి. నేను అనే పాయింట్ ఏంటంటే
మీరు కష్టపడాలి. ఇప్పుడు ఉదాహరణ నరేంద్ర మోడీ అనే వ్యక్తి ఛాయముకునేటువంటి అతను ఇవాళ భారతదేశానికి ప్రధానమంత్రి అయ్యిండు అంటే ఆయనకు ఆ కసి ఉన్నంత మాత్రాన సరిపోదు, ఆయనకు గ్రహాలు అనుకూలించాలి. భగవత్ కరుణ అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయము. నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఉదాహరణ రేవంత్ రెడ్డిని ఎగ్జాంపుల్ తీసుకుందాం. రేవంత్ రెడ్డి ఒక్కడే కాంగ్రెస్ పార్టీ నుండి సీఎం ఎందుకు అయ్యిండు అంటే దానికి ఒక్కటే ఒక్క ఆన్సర్ ఏంటంటే రేవంత్ రెడ్డి జైలుకు పోయిండు. రేవంత్ రెడ్డి మీద 40-50 కేసులు ఉన్నాయి. మిగతా కాంగ్రెస్ పార్టీలో ఏ ఒక్క లీడర్ కూడా కేసులకు భయపడి కేసీఆర్ గారికి ఎగెనిస్ట్ గా మాట్లాడే దమ్ము ధైర్యం చేయలే. మరి నిజంగా రేవంత్ రెడ్డి అన్నోడు సీఎం కోసమే కొట్లాడడం కాదు, ఇక్కడ తాను కేసీఆర్కి ఎగెనిస్ట్ గా కొట్లాడాడు. సో నేను అనేది అదే చెప్తున్నా, ఎక్కడైతే రిస్క్ తీసుకుంటామో అక్కడ సక్సెస్ ఉంటుంది. రిస్క్ లేకుండా అంటే నేను ప్రధానమంత్రి కావాలి కాడు కదా, నేను సీఎం కావాలి కాడు కదా, జైలుకు పోవడానికి సిద్ధంగా ఉండాలి. నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే కలియుగంలో సెలబ్రిటీ కావాలి అంటే అది నువ్వు ఇన్ఫ్లుయెన్సర్ అయినా, నువ్వు నమ్మవో చివరికి నేను మన నా జాతకంలో చెప్పిన మీడియా తరపున జర్నలిస్టులు కూడా జైలుకు పోతారని చెప్పిన. కారణం ఏంటి అంటే పేరు రావాలనో ఇంకో దానికోసమో మైకు పెట్టుకొని జర్నలిస్టు సీఎంలో ఇంకెవరినో తిట్టంగానే కేసు పెట్టి లోపలేస్తే, అంటే నేను అనేది ఏంటంటే జైలుకు పోవడానికి ఎవడు అతీతం కాదు, ఇంక్లూడింగ్ జర్నలిస్టులు, ఇంక్లూడింగ్ మీడియా అధిపతులు, ఎవరైనా సరే. అసలు ఈ కారాగారం టు సీఎం చేరు, కారాగారం టు సెలబ్రిటీ పొజిషన్ ఇదేంటి లింక్? నేను ఈ మాట మాట్లాడితే మన ఎవడో వాడు వేదవ అంటాడు కారాగార దోషం ఇక్కడ. అరే కారాగార దోషం అంటేనే అదిరా, కారాగార దోషం అంటే నేను ఒకటి ఇప్పుడు ఇందు మూలముగా ఈ కెమెరాను చూసి నేను ఒక మాట చెప్పదలుచుకున్నా. లిక్కర్లు ప్రాబ్లము, లిక్కర్ స్కామ్ లేదు అని వీళ్ళందరూ కడిగిన ముత్యంలాగా బయటకు వచ్చారు. మొన్న కేజ్రీవాల్ కానీ కవిత కానీ వీళ్ళు అనుభవించినటువంటి క్షోభ భారతదేశంలో ఎవడు పే చేస్తాడు? మీరు అడ్డమైన స్క్రోలింగ్ లేచి కవిత కుటుంబము బాధపడేటట్టు, కేజ్రీవాల్ కుటుంబం బాధపడేటట్టు మీ ఇష్టం వచ్చిన కవిత స్టోరీలు రాసుకొని వేసిరే. కనీసం ఒక్కడన్నా నన్ను క్షమించండి మీరు ఇవాళ పునీతులై బయటకు వచ్చిర్రు చెప్పలేదు అని చెప్పి ఎవడన్నా వేసిండా? ఇక నీతి నిజాయితీ ఎక్కడిది తెలుగు రాష్ట్రాలలో? కేజ్రీవాల్ లాంటి ముఖ్యమంత్రి ఏడ్చిండు, 2 రాష్ట్రాలు పోయినాయి. అక్కడ కేజ్రీవాల్ ఓడిపోయిండు, ఇక్కడ కేసీఆర్ ఓడిపోయిండు. అంటే దేనికోసం జరిగింది? మరి ఎవడన్నా మాట్లాడుతున్నాడా? నేను కారాగార వాసం అంటే కారాగార వాసం అంటాడు వేణుస్వామి, కారాగార దోషం అంటాడు వేణుస్వామి. నీ అమ్మ చెప్పు తీసుకొని కొట్టాలి ఒకనొకరిని విమర్శించేటోళ్ళను. మరి ఎట్లా పోయింది జైలు కవిత? నేను కవిత జైలుకు పోతుందని 8 వీడియోలలో చెప్పిన. కవిత కారాగార దోషం ఉంది అంటే నువ్వు తప్పు చేసినా చేయకుండా జైలుకు పోతావు. నేను చెప్పే పాయింట్ అది. నీ శత్రువు స్ట్రాంగ్ అయితే నువ్వు జైలుకు పోతావు. నేను చెప్పే పాయింట్ అదే. కలియుగంలో నువ్వు మర్డర్ చేయాల్సిన పని లేదు, మానభంగం చేయాల్సిన పని లేదు. నీ శత్రువు పొజిషన్లో ఉండి అధికారంలో ఉంటే టార్గెట్ చేస్తే నువ్వు జైలుకు పోవాల్సిందే. అది జర్నలిస్ట్ అయినా సరే, వేణుస్వామి అయినా సరే, ఎల్లయ్య అయినా సరే, పుల్లయ్య అయినా సరే. నీ జాతకంలో శుక్రుడు వ్యయంలో ఉన్నా, 60 ఇంట్లో ఉన్నా, రవి కేతువులు, రవి కుజులు కలిసి ఉన్నా, శని కుజులు కలిసి ఉన్నా నీకు కారాగార వాసం ఉన్నట్లే. నీ ప్రొఫెషన్ తోని సంబంధం లేదు. అర్థమైందా? సో నేను అందుకని నేను చెప్తున్నా. సో దాన్ని బట్టే అంటే జాతకం బాగుంటే నీ ప్రయత్నం కూడా ఉండాలి. ఇప్పుడు ఉదాహరణ నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు లక్ష్మీదేవి డబ్బులు ఇవ్వడానికి మన ఇంటి డోర్ దగ్గరకు వచ్చింది. నువ్వు మంచిగా ఏసీ 18లో పెట్టుకొని రగ్గు కప్పుకొని పండుకున్నావు. అమ్మవారు వచ్చి డోర్ కొట్టింది. నువ్వు లేచి కనీసం డోర్ దగ్గరికి పోయి ఆమె ఇచ్చే కవర్ తీసుకుంటావా తీసుకోవా అనేది నీ సోమతనం మీద ఆధారపడి ఉంటుంది. వాస్తవం. అర్థమైంది? ఆ టైంలో నువ్వు నిద్రపోయినావు అనుకో, నువ్వు లేవలేదనుకో, నువ్వు దురదృష్టవంతుడివి. సో ఆమె కోసం నువ్వు వెయిట్ చేయాలి, నువ్వు కష్టపడాలి, ఆమె కోసం నువ్వు నిద్ర కాపుకోవాలి. సో నేను అదే, నీకు జాతకం అనుకూలించి నీకు నీ కష్టము కూడా సఫలీకృతం అయ్యి, అంటే నీకు ఇంటెన్షన్ లేకపోతే నువ్వు ఎట్లయితావు? డైరెక్ట్గా తీసుకుపోయి ఆ నమ్మకం తీసుకుపోయి ప్రధానమంత్రి కుర్చీలో కూర్చోబెట్టరు కదా. నేను అనేది అందుకని ఏమంటున్నా అంటే మనము కసితో ఉండాలి, మన ప్రయత్నము ఉండాలి. 12% 88% భగవత్ అనుగ్రహం ఉండాలి. కాకపోతే ఇక్కడ అనుగ్రహానికే ఇంపార్టెన్స్ ఎక్కువ, 88% లక్కుకే ఇంపార్టెన్స్ ఎక్కువ. నువ్వు చేసే 12% శ్రమకు విలువ లేదు. అది ఎప్పుడు ఉంటుంది అంటే 88 + 12 కలిస్తే 100 అవుతుంది. సో నీ ప్రయోగం ఒకటే, నువ్వు అడ్డగోలుగా నువ్వు గాడిదలాగా చాకిరీ చేస్తే నీ బతుకు గాడిది బతికే. కానీ గుర్రాలు ఇంట్లో పెంచుకునే గుర్రం వేరు, రేసులో తిరిగే గుర్రం వేరు, రాజెక్కే గుర్రం వేరు.
ఇలా ఏ గుర్రం అయితే అనేది మీ ఇష్టం. సూపర్. అలాగే రాశి మీద చెప్పే హారోస్కోప్ అంతా ట్రాష్. ఎందుకంటే ఒకే రాశిలో పుట్టిన పిల్లవాడు ఉంటాడు, మధ్య వయసు ఉంటాడు, ముసలివాడు ఉంటాడు. మరి అదే హారోస్కోప్ లో చెప్పినప్పుడు వీళ్ళ ముగ్గురికి అది అప్లికబుల్ అవ్వాలి కదా. మరి ఆ వేరు వేరు కేటగిరీలో దాన్ని ఎలా అప్లై చేస్తారు, అది ఎలా అప్లికబుల్ అవుతుంది అన్నది క్వశ్చన్. చాలా మంచి ప్రశ్న అమ్మా, చాలా మంచి ప్రశ్న. ఒకే రాశిలో పుట్టినటువంటి ముగ్గురు తీసుకుంటే అదే రోజు పుట్టినటువంటి బాలుడు, 25 సంవత్సరాల యువకుడు, 50 సంవత్సరాల ముదుసలి, ఈ ముగ్గురు తీసుకుందాం. ఈ ముగ్గురి దశాచిత్రం అనేటువంటిది వేరే ఉంటుంది. ఈ ముగ్గురికి సంబంధించినటువంటి శని గ్రహాల ప్రభావం వేరే ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణ, ఈ సంవత్సరం 2025వ సంవత్సరము మార్చి నుండి మనకు ఏలినాటి శని మేషరాశిలో నడుస్తోంది. 26, 25 మొన్న 25. ఓకే. ఇప్పుడు మనం 26లో ఉన్నాము. 25 మార్చిలో స్టార్ట్ అయింది. అంటే ఇప్పుడు కంప్లీట్ చేసుకుని ఉగాదికి 1 ఇయర్ కంప్లీట్ అవుతుంది. ఏది ఏలినాటి శని స్టార్ట్ అయ్యింది. సో ఇక్కడ సింపుల్ లాజిక్ ఏంటంటే, ఈ సంవత్సరం ఎవరైతే పుడతారో, ఈ రోజు ఈ ఉగాదికి ఎవరైతే పుడతారో వాళ్ళు ఏలినాటి శనిలో పుట్టినటువంటి అబ్బాయిగా భావించాల్సి ఉంటుంది. ఓకే. అంటే ఈ ఉగాదికి 2026 19 మార్చి ఉగాది నాడు పుట్టినటువంటి పరాభవన సంవత్సరం నాడు పుట్టినటువంటి అబ్బాయి ఏలినాటి శనిలో పుట్టినాడు. వాడి వయస్సు సంవత్సరము లేదా వాడి వయస్సు ఒకటే రోజు. సో వాడికి ఆ రోజు పుట్టినటువంటి గ్రహాల రీత్యా వాడికి ఆటిజం వస్తుందా, వాడు న్యూరో ప్రాబ్లంతో పుడతాడా, లేకపోతే హార్ట్లో హోల్తో పుడతాడా, లేకపోతే వాడి పుట్టినటువంటి సమయాన్ని బేస్ చేసుకొని తల్లి మారకం ఉందా, అంటే తల్లి చనిపోతుందా, తండ్రి చనిపోతాడా, సో వాడు మూలా నక్షత్రం 3వ పాదంలో పుడితే తండ్రి చనిపోతాడా. సో ఇన్ని వ్యవహారాలు ఉంటాయి. సో తండ్రికి ధన నష్టకారకుడిగా పుడుతున్నాడా, వీడి పుట్టుక తండ్రికి సక్సెస్ ఇస్తుందా, లేకపోతే తండ్రికి నష్టాన్ని ఇస్తుందా, ఇది వీడికి సంబంధించిన ప్రిడిక్షన్. ఎగ్జాక్ట్ గా అదే డేట్ లో 25 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న మేషరాశి వాడిని తీసుకుంటే, యువకుడిని తీసుకుంటే, వాడు 2వసారి ఏలినాటి శనిలో ఉన్నాడు. సో వాడికి పోలీస్ కేసు, కోర్టు కేసు, ఆరోగ్య ప్రాబ్లము, తల్లిదండ్రుల్లో ఒకళ్ళు చనిపోవడము, వాహన ప్రమాదాలు, ఆర్థిక నష్టము, అగ్ని ప్రమాదాలు, చోర భయము, ఇవన్నీ ఉంటాయి. ఎందుకు? 2వసారి కాబట్టి. అంటే 2వసారి ఏలినాటి శని వచ్చినటువంటి వ్యక్తికి అష్ట కష్టాలు, కళ్ళ ముందర నరకం ఇట్లా వేసి శని చూపిస్తాడు సినిమా. ఇది 2వసారి. అట్లనే 3వసారి ఏలినాటి శని, ఎవరైతే 56 సంవత్సరాలు దాటినటువంటి వ్యక్తి ముదుసలి అనుకుంటున్నామో ఆయన ఎగిరిపోతాడు. ఎందుకంటే చిన్నపిల్లోడు అడిగినా చెప్తాడు 3వసారి ఏలినాటి శని చంపేస్తుందని. సో ముగ్గురి జాతకాలు వేరు వేరు చెప్పినా కదా, ఒకటే రాశికి సంబంధించి. సీరియస్లీ ఇప్పుడు ఉదాహరణ, ఈ సంవత్సరము ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఇప్పుడు ప్రజెంట్ కుంభరాశి, మేషరాశి, మీనరాశి ముగ్గురికి ఈ సంవత్సరము ఇప్పుడు 2026 ఉగాదికి ఏలినాటి శని నడుస్తుంది. కుంభరాశి వాళ్లకు ఏలినాటి శని చివరి దశలో ఉంది, మీనరాశి వాళ్లకు మధ్యలో ఉంది, మేషరాశి వాళ్లకు ప్రారంభంలో ఉంది. ఇక్కడ తీసుకోవాల్సింది ఏంటంటే, ఎవరైతే 25 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ ఈ సంవత్సరం చుక్కలు ఉంటాయి. సో ఎవరెవరు? కుంభరాశి, మీనరాశి, మేషరాశి వాళ్ళకు. అట్లనే ఎవరైతే 55 సంవత్సరాలు 60 సంవత్సరాలు కంప్లీట్ చేసిన వాళ్ళు ఉంటారో వాళ్లకు ప్రాణాపాయ స్థితికి వెళ్తారు. అంటే వాళ్ళు 3వసారి ఏలినాటి శనిలో ఉంటారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకు బ్రెయిన్ స్ట్రోకో, హార్ట్ స్ట్రోకో, క్యాన్సరో, ఇంకోటో వాళ్ళ జాతక రీత్యా వచ్చి వాళ్ళు చనిపోతారు. సో ఇది కదా జాతకం శాస్త్రం చెప్పింది. సో నీకు ఎక్కడ కూడా క్లారిటీ అబ్జర్వ్ చేయి, నువ్వు ప్రతిదీ వేరువేరుగా ఉన్నాయి. గోచారం వేరు, గ్రహచారం వేరు. ఒకే జాతకంలో పుట్టినటువంటి వాళ్ళు 7 ఉంటారు. 7 వివిధ రకాల్లో సూపర్ స్టార్లు అవుతారు. వాళ్ళ జాతకాన్ని బేస్ చేసుకొని, వాళ్ళ లగ్నాన్ని బేస్ చేసుకొని, వాళ్ళ గురువు ఎక్కడున్నాడు, రవి ఎక్కడున్నాడు, శుక్రుడు ఎక్కడున్నాడు, సో దాన్ని బేస్ చేసుకొని వాళ్ళ జాతకాలు ఉంటాయి. అంతేగాని ప్రతి ఒక్కడి జాతకం ఒకేలా ఉంటది. మనది చాంద్రమానము, సౌరమానం కాదు. సౌరమానము అంటే జనవరి 20 నుండి ఫిబ్రవరి 20 వరకు జాతకం ఇలా ఉంటుంది అని మనం టీవీలలో చూస్తాం, పేపర్లో క్యాప్రికాన్ అని, ఏరీస్ అని వస్తుంది కదా, అవి తప్పు. ఎందుకంటే ఆ నెలలో కనీసము ఒక 10 కోట్ల మంది పుట్టుంటారు. సో వాళ్ళ జాతకం యాప్ట్ కాదు. ఇది చాంద్రమానము. ఇక్కడ మనం చూసేటువంటి మానము, మనం ఇప్పుడు నేను చూసేటిది చాంద్రమానము, బార్హస్పత్యమానము. ప్రపంచం మొత్తంలో భారతదేశంలో 3 మానాలు ప్రామాణికం. చాంద్రమానము, సౌరమానము, బార్హస్పత్యమానము. నేను బార్హస్పత్యమానము, చాంద్రమానాన్ని 2 చూస్తా. అంటే చంద్రుడు ఎక్కడున్నాడు, గురువు ఎక్కడున్నాడు అనే దాన్ని బట్టి జాతకాన్ని విశ్లేషించి మనం చెప్తాము. దీంట్లో గ్రహచారం వేరు, గోచారం వేరు. అంటే లగ్నాత్తు నువ్వు పుట్టినటువంటి టైంని బేస్ చేసుకొని నీ జీవితంలో పెళ్లి ఎప్పుడైతుంది, డివోర్స్ ఎప్పుడైతుంది, పిల్లలు ఎప్పుడు పుడతారు, ఏ రోగంతో పుడతారు, ఏ రోగంతో లాస్ట్కు ఒక స్త్రీ ఏ రోగంతో చనిపోతుంది, సో బ్రెస్ట్ క్యాన్సర్ రావడానికి కారకులు ఎవరు, యూట్రస్ క్యాన్సర్ రావడానికి కారకులు ఎవరు, సో పెద్ద పేగు
క్యాన్సర్ రావడానికి కారకులు ఎవరు, టంగు క్యాన్సర్ రావడానికి కారకులు ఎవరు, ఇన్ని కథలు ఉంటాయి. ఓకే. ఆస్ట్రాలజీ అనేగానే ఏదో నోటికి వచ్చింది మాట్లాడడం కాదు, అది చెప్పాలంటే ధైర్యం కావాలి. ఎందుకంటే చాలా మంది తెలివి ఏం చేస్తున్నారు ఈ మధ్యన అంటే, చాలా మంది జ్యోతిష్కులు ఏలినాటి శని ఇప్పుడు మేషరాశికి ఏలినాటి శని ఏమీ చెయ్యడు, శని కొద్దిగా నాలెడ్జ్ ఇస్తాడు అంటే వాడేమనుకుంటాడు, ఆ క్లయింట్ పాజిటివ్ గా థింక్ చేస్తాడు. మన ఆడ చెప్పొద్దు మనకి, అరే నువ్వు దెబ్బలు తినడానికి సిద్ధంగా ఉండరా, పోలీస్ కేసు అవుతుంది, కోర్టు కేసు అవుతుంది, వాహన ప్రమాదం అవుతుంది, తల్లిదండ్రులు ఒకళ్ళు చనిపోతారు అని ఇంత ఇట్లా చెప్తే వాడు ఏమనుకుంటాడు, మానసికంగా ఫిక్స్ అయ్యి మనిషికి స్ట్రెంగ్త్ వస్తుంది. అంటే భయపెట్టడం అవుతుంది కదా జ్యోతిష్యం అనేది, భయపెట్టి ఒక్క నిమిషం అక్కడ నిలబడమ్మా. ఇప్పుడు అక్కడ కూర్చున్నావు, ఒక వ్యక్తి నీ శత్రువు నిన్ను కొట్టడానికి వెనకాల నుండి ఒక రాడ్ తీసుకొని వస్తున్నాడు, కానీ నీకు తెలియదు అది. అవును, నీ ఎదురుగా నేనున్నా, చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉన్నదా లేదా? ఖచ్చితంగా చూస్తున్నప్పుడు నేను అడిగిన దానికి మాత్రమే ఆన్సర్ చెప్తాను. చెప్పాలి. నేను అడిగిన దానికి మాత్రమే ఆన్సర్ చెప్పాలి. చెప్పాలనా వద్దా? చెప్పాలి. సో ఇప్పుడు నేనేం చెప్పాలి నీకు? నీ వెనకాల రాడ్ తీసుకొని వచ్చి నేను కొట్టడానికి వస్తుండు నీ ఈపులా. నీకు తగిలే ఫిజికల్ దెబ్బ కంటే అకస్మాత్తుగా నీ మీద పడేటువంటి దెబ్బ వల్ల పడే భయం దెబ్బ ఎక్కిస్తుంది. రైట్? నీకు అర్థమైందా? అంటే నువ్వు అన్ఎక్స్పెక్టెడ్ గా పడ్డ దెబ్బ 80% 90% ప్రెషర్ నీ మీద పడితే 10% ఫిజికల్ గా పడుతుంది నీ దెబ్బ. అంటే ఇక్కడ మంచిగా ఆన్సర్ చేయి. నువ్వు పడే ఫిజికల్ స్ట్రెయిన్ కంటే నువ్వు పడే మెంటల్ స్ట్రెయిన్ ఎక్కువనా కాదా? ఎక్కువనే. ఆ మెంటల్ స్ట్రెస్ తీయాల్సిన బాధ్యత వేణుస్వామి మీద ఉందా లేదా? నాకు ఆన్సర్ చెప్పు. ఆన్సర్ చెప్పు. సో నేనేమంటున్నా అంటే, నీ వెనకాల వాడు కొట్టడానికి వస్తున్నా సంధ్య, ఆడెవడో దొంగ నా కొడుకు నేను కొట్టడానికి వస్తుండు 10 అడుగుల దూరంలో ఉండు, 5 అడుగుల దూరంలో ఉండు, 1 అడుగు దూరంలో ఉండు, పడ్డది. ఇది భయపెట్టడమా కాపాడమా? కాపాడడం అవుతుంది. మరి చెప్పు తీసుకొని కొట్టాలన్నా వద్దా ఒక్కొక్కడిని? ఇప్పుడు వీళ్ళందరూ కొడుకులు ఏం చేస్తారు? శని బాగా చేస్తాడండి. ఎందుకు చేస్తాడండి? ఎవరికి ఇచ్చిన పని వాడు చేస్తాడు. ఏలినాటి శనిలో తల్లిని చంపాలి రెండోసారి అనేది శాస్త్రము. నా తండ్రి చనిపోయిండు, నా తల్లి చనిపోయింది, నేనే అనుభవించిన. సో నేను ఏమన్నా చెడు చెప్తున్నాడు వేరు సార్? అరే నేనేమి మోటివేషనల్ స్పీకర్ కాదు. మీకు మంచి వినాలంటే తెలుగు రాష్ట్రాలలో చాలా మంది జ్యోతిష్యులు ఉన్నారు, చాలా బాగా చెప్తారు. క్యాన్సర్ వచ్చి డాక్టరు రేపు మార్నింగ్ చనిపోతాడని చెప్తే కూడా 100 సంవత్సరాలు బతుకుతారు అని చెప్పగలిగిన జ్యోతిష్యులు ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. నెగిటివ్ వినాలి, మీరు జరగబోయే నష్టాన్ని తెలుసుకోవాలి అంటేనే నా దగ్గరికి రండి. ఓకే. అలాగే ఈ మధ్యకాలంలో చూసుకుంటే వారం జ్యోతిష్యము, నెల జ్యోతిష్యము, సంవత్సరం జ్యోతిష్యము, రాశి ఫలాలు వింటున్నాం. రోజుకు మన డైలీ వారిలో ఉండే అంటే రాశి ఫలాలు డైలీ ఒకలా, నెలకు ఒకలా, సంవత్సరానికి ఒకలా మారుతూ ఉంటాయా? అవన్నీ జనరల్ గా ఇయర్లీ ప్రిడిక్షన్ ఈజ్ వెరీ గుడ్. ఓకే. సో ఇక్కడ విషయం ఏంటంటే, గోచారం వేరు. ఇప్పుడు నువ్వు మాట్లాడేది అంతా కూడా గోచారానికి సంబంధించి మాట్లాడుతున్నావు. సో గోచారం అంటే నేను ఏం చెప్తున్నా అంటే, మీన రాశికి ఈ సంవత్సరం ఇలా ఉండబోతుంది అని చెప్పడాన్ని గోచారం అంటాం. కానీ గోచారంలోకి వెళ్ళిన తర్వాత ఇన్డెప్త్ గా చూసినప్పుడు గ్రహచారం అనేది తెలుస్తుంది. ఉదాహరణ, ఏలినాటి శని అనేది రాగానే దెబ్బ కొట్టిందనుకో, ఇట్ ఈస్ వెరీ గుడ్. అంటే ఏలినాటి శనిలో దెబ్బలు తింటారు ఖచ్చితంగా. రెండవసారి ఇట్ ఈస్ వెరీ డేంజరస్ ఏలినాటి శని. మూడోసారి ఇట్ ఈస్ వెరీ డేంజరస్. ఫస్ట్ టైం ఇట్స్ నార్మల్. ఎందుకంటే ఇప్పుడు ఈ సంవత్సరం పుట్టిన వాళ్ళందరికీ ఫస్ట్ టైం వస్తుంది. చిన్నపిల్లల వాళ్ళకి ఏం తెలుస్తుంది? ఏం తెలియదు. కానీ 25 ఏళ్ళలో ఏజ్ లో ఉండేవాడు ఏలినాటి శని వస్తే ఉద్యోగం పోతుంది, తల్లిదండ్రులు ఒకళ్ళు చనిపోతారు, కారాగార దోషం జైలుకు పోతాడు. ఇప్పుడు మేము బేసిక్ ఏం చెప్తాము, ఏలినాటి శనిలో ఈ గ్రహాలు ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి. ఏలినాటి శని ఇల్లు 12వ ఇంట్లో శని ఉన్నాడు, లేదా 1వ ఇంట్లో శని ఉన్నాడు, 2వ ఇంట్లో శని ఉన్నాడు, గురువు వ్యయంలో ఉన్నాడు, లేదా గురువు అష్టమంలో ఉన్నాడు, ఇట్లా జరుగుతుంది అట్లా జరుగుతుంది అని బేసిక్ గా మేము సంవత్సర ఫలితాలన్నీ మీనరాశి, మేషరాశి, కుంభరాశికి సంబంధించి చెప్తాం. కానీ ఇన్డెప్త్ గా నీ జాతకంలో అందరికి సేమ్ రావాలని రూల్ ఏం లేదు. అంటే ఉదాహరణ, ఒక అమ్మాయికి కలత్ర దోషం ఉందనుకుందాం. అంటే ఉదాహరణ, ఒక అమ్మాయి జాతకంలో 7వ ఇంట్లో శని ఉన్నాడు అనుకుందాం, డివోర్స్ అవుతుంది ఏలినాటి శనిలో. అర్థమైందో? డివోర్స్ అవుతుంది. సపోజ్ అదే అమ్మాయికి గురువు బుధుడు 7వ ఇంట్లో ఉన్నాడు అనుకో, భర్త చనిపోతాడు. ఓకే. సపోజ్ అనుకోకుండా ఇదే మీనరాశి అనుకుంటే, తులా, వృశ్చికం, ధనుసు, మకరం, కుంభం, మీనం, తులారాశి మొగడు, మీనరాశి భార్య అనుకుందాం, ఖచ్చితంగా వాళ్ళిద్దరికి డివోర్స్ అవుతుంది. ఎందుకు? షష్టాష్టకాలని. అర్థమైంది? లేదంటే వాళ్ళిద్దరిలో ఒకళ్ళకి లైఫ్ థ్రెట్ ఉంటుంది. సో ఇవి అంచనా వేయడం అనేది ఇన్డెప్త్ డిస్కషన్. ఇవన్నీ ఇన్డెప్త్ ఎప్పుడు మా దగ్గరకు వచ్చినప్పుడు బేసిక్గా అవుట్కమ్ అంతా ఏంది? గోచారం.
అది నేను చెప్పేది. సూపర్ గురువు గారు. ఇంకోటి ఏంటంటే మూల నక్షత్రంలో పుడితే ఏంటి మామగండము, ఆశ్లేష నక్షత్రంలో పుడితే అత్తగండము అనేసి అంటారు. ఆ నక్షత్రాల్లో పుట్టొద్దు అని అంటే మరి ఆ నక్షత్రాల్లో పుట్టి ఏలిన వాళ్ళు ఉన్నారు కదా. చాలా మంచి మంచి ప్రశ్న తల్లి ఇది. ఇది మన సాంప్రదాయం కాదు. ఓకే, ఇది తమిళనాడు సాంప్రదాయం. ఓకే. అసలు తమిళనాడు సాంప్రదాయంలో మూలా నక్షత్రం, ఆశ్లేష నక్షత్రం అనేది పట్టింపు. తమిళనాడు సాంప్రదాయంలో పౌర్ణమి పట్టింపు. వాళ్ళకు అమావాస్య ప్లస్, అవును, పౌర్ణమి నెగిటివ్. మనకు పౌర్ణమి పాజిటివ్, అమావాస్య నెగిటివ్. అట్లనే మనకు ఆశ్లేష లేదు. మనకు ఆశ్లేష అత్తగండము అనేది మూర్ఖత్వము. మంచిగా ఆశ్లేష అమ్మాయిని పెళ్లి చేసుకోండి, కలిసి వస్తుంది. అలాగే మూలా నక్షత్రంలో పుట్టినటువంటి అబ్బాయిని చేసుకోండి. మన దగ్గర పనికి మాలిన కొంతమంది ఏం చెప్తారంటే ఆశ్లేష అత్తగండము, మూలా మామగండం అని చెప్తారు. వాస్తవంగా ఈ రెండు తప్పు. ఈ రెండు మన సాంప్రదాయాలు కాదు. ఈ రెండు తమిళనాడు సాంప్రదాయాలు, మన సాంప్రదాయం కాదు. అలాగే మీరు కామాఖ్య అమ్మవారిని పూజిస్తూ ఉంటారు. దశమహావిద్యలకు సంబంధించి నాకు దీంట్లో 2 ప్రశ్నలు. దశమహావిద్యలు అనేది ముక్తి కోసం, మోక్షం కోసం సాధన తప్పితే దానికి జ్యోతిష్యానికి సంబంధం లేదు అనేది ఒక వాదన. దీని గురించి మీరేమంటారు? జ్యోతిష్యానికి దశమహావిద్యలకు అసలు సంబంధమే లేదు. ఓకే, లేదు. అసలు ముక్తికి దశమహావిద్యలకు సంబంధమే లేదు. అంటే తాంత్రిక పూజలు చేసేవారు ఈ దశమహావిద్యల్ని ఎక్కువగా ఉపాసన చేస్తారు. అదే చెప్తున్నా. దశమహావిద్యలు అనేటువంటి ఉగ్రదేవతలు. ఓకే, ఉగ్రదేవతలను పూజించాలంటే దమ్ము ధైర్యం ఉండాలి. ఎవడు పడితే వాడు గెలుకొద్దు. వేణుస్వామి లాంటి వాడే పూజిస్తాడు. ఓకే. ఉగ్రదేవతలు అంటే సాత్విక దేవతలు అంటే గణపతి, వెంకటేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి, వీళ్ళందరూ సాత్విక దేవతలు. సో వీళ్ళు ఏమి ఇస్తారు, ఏమి ఇయ్యరు అనేది ఇక్కడ సబ్జెక్ట్ కాదు. కానీ ఉగ్రదేవతలు ఏది కావాలంటే అది ఇస్తారు. ఓకే. ఉగ్రదేవతలు అంటే స్టిరాయిడ్స్. మామూలు దేవతలు అంటే రెగ్యులర్ మెడిసిన్. సాత్విక దేవతలు అంటే క్రోసిన్. క్యాన్సర్ వచ్చింది, క్రోసిన్ వేసుకున్నావు బతుకు. క్యాన్సర్ వచ్చింది, క్యాన్సర్ మెడిసిన్ వేయాలి. అంతే కదా. సో నీకు ఇప్పుడు ఉదాహరణ, మనం వాడే చాలా మెడిసిన్స్లో గంజాయి వాడతారు, చాలా మెడిసిన్స్లో పాముకు సంబంధించిన విషయాన్ని వాడతారు. అంత మాత్రాన అది చెడ్డది అని చెప్పలేము. అది మనం కాపాడడానికి పనిచేస్తుంది. అట్లనే ఉగ్రదేవతలు, దశమహావిద్యలు 10 అచీవ్మెంట్లకు పనికొచ్చేటువంటి దేవతలు. దశమహావిద్యలు అంటే ఇప్పుడు ఉన్నటువంటి దేవతలను మించి ఇంకేదో శక్తి ఉంది. తాంత్రిక దేవతలు, ఉగ్రదేవతలు, వాటిని ఆ అమ్మవార్లను ఆరాధించాలి, ఉపాసించాలి, చేసుకొని మన కోరికలు సిద్ధించుకోవాలి అంటే నీ స్టాండర్డ్స్ ఆ లెవెల్లో ఉండాలి, నీ కోరికలు ఆ లెవెల్లో ఉండాలి. ఒక హీరోయిన్, ఒక మినిస్టరు, ఒక 100 కోట్ల అధిపతి, ఒక అధిపతి, ఒక బ్యూరోక్రాట్, ఒక ఐఏఎస్, ఐపీఎస్, లేకపోతే ఒక మంచి వక్త కావాలి, ఒక పొలిటికల్ వక్త కావాలి, నువ్వు బిజినెస్లో నెంబర్ 1 పొజిషన్కు రావాలి, లేదు నిన్ను టార్చర్ పెట్టే శత్రువుకు సుక్కలు చూపించాలి, నీ జోలికి వచ్చే శత్రువుకు సుక్కలు చూపించాలి అనుకుంటే ఆ దేవతల జోలికి పో. నిన్ను పనికి మాలినోడు ఎవడో ఒకడు వచ్చి రోజు టార్చర్ పెడుతుండు, భగాలంకి అమ్మవారి పూజ అయ్యి 100 కనం బంద్ అవుతుంది. నీకు మంచి రాజకీయంగా పొజిషన్ కావాలి, రాజశ్యామ అమ్మవారి పూజ అయ్యి సక్సెస్ అవుతావు. నీ కొడుకో నీ బిడ్డనో డ్రగ్స్కి అలవాటు అయ్యారు, ధూమావతి అమ్మవారికి పూజ అయ్యి వాడికున్న అలవాటు తొలగిపోతాయి. సో ఒక్కొక్క అమ్మవారు ఒక్కొక్క దాన్ని. భువనేశ్వరి ఉంది, నువ్వు టీవీలో యాంకర్ కావాలనుకుంటున్నావు, యాంకర్కు న్యూస్ రీడర్కు తేడా ఏంది అంటే యాక్టర్కు తేడా ఏంది. యాక్టర్ అనేటువంటి వాళ్ళు, యాక్ట్రెస్ అనేటువంటి వాళ్ళు అందాన్ని చూపిస్తారు, ఎక్స్ప్రెషన్ ఇస్తారు. యాంకర్కు, న్యూస్ రీడర్కు గొంతు ముఖ్యం. సో ఈ గొంతుకు కమాండింగ్ ఎవరు అంటే భువనేశ్వరి తల్లి. సో భువనేశ్వరి దేవిని పూజిస్తే నువ్వు ఒక మంచి యాంకర్ కాగలుగుతావు. సో అట్లనే ఒక హీరోయిన్ కావాలి అంటే చిన్నమస్తాదేవిని పూజించు. చిన్నమస్తాదేవి అంటే నీకు రాహుకు అధిపతి. సో రాహు ఎందుకు అధిపతి అంటే రాత్రి నువ్వు సూపర్ స్టార్ కావాలి అంటే నువ్వు పొలిటీషియన్ అయినా, సినిమా హీరో అయినా, లేకపోతే నువ్వు ఏం చేసినా కొన్ని దేశాలలో అఫీషియల్ లక్కీ లాటరీస్ ఉంటాయి. దుబాయ్లో కానీ, లండన్లో కానీ, అక్కడ అఫీషియల్గా లాటరీ గవర్నమెంట్ నడిపిస్తుంది. చాలామంది లాటరీ టికెట్స్ కొనడం ఒక ఉద్యోగం లాగా పెట్టుకుంటారు. అంటే ప్రతి నెల వాళ్ళు ఇంత కేటాయిస్తారు. సో అట్లాంటి జాక్పాట్ కొట్టాలి అంటే నువ్వు తారాదేవి పూజ చెయ్యి. సో ఒక్కొక్క అమ్మవారు ఒక్కొక్క స్పెషలైజేషన్ ఇస్తుంది. ఫలిస్తాయి అంటారా ఇవన్నీ? అంటే ఇవి మీలాంటి గురువుల ఆశ్చర్యంలో చేయాలా, లేకపోతే వాళ్ళు చేసుకోవచ్చా? అసలు సొంత తెలివితేటలు దీంట్లో పనికిరావు. అంటే పని చేస్తాయా చెయ్యయా అంటే చాలా మంది చేసుకొని సక్సెస్ లో ఉన్నారు కదా. నేను వాళ్ళ పేర్లు తీసుకోను, నేనే ఎంతో మందికి చేసిన, హీరోయిన్లకి చేసిన, ఎంతో మందికి చేసిన, వాళ్ళ పేర్లు అనవసరము. సో ఇక్కడ మనకు ఆ దమ్ము ధైర్యం అనేది ఉండాలి. ఇప్పుడు నేను హీరోయిన్ కావాలి అని ఒక 120 కేజీల అమ్మాయి వచ్చి నేను హీరోయిన్ అయితే అంటే కాదు కదా, రైట్? సో నేను అనేది ఏంటంటే హీరోయిన్ కావాలంటే ఫస్ట్ నువ్వు హీరోయిన్కి ఎలిజిబుల్లా కాదా చెక్ చేసుకో.
నేను అనేది అనుకుంటే గీతా సింగ్ మీరన్న 120 kg హీరోయిన్ గా అయిందా? నేను అనేది యాక్ట్రెస్ నాట్ హీరోయిన్. Okay. యాక్ట్రెస్ వేరు, హీరోయిన్ వేరు, గుర్తుంచుకోమ్మా. ఇంకొకటి దేశకాలమాన తమిళనాడులో లావు ఉన్న అమ్మాయి హీరోయిన్ చేస్తారు, తెలుగులో బాలీవుడ్ లో 0 సైజ్ ఉంటుంది. 0 కాదు ఇంకా మైనస్, సో 0 కూడా కాదు, ఎక్స్ట్రా 0. సో నేను అదే చెప్తున్నా, ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క జనాల్ని ఒక్కొక్క అమ్మాయిని నచ్చుతారు. సో ఈ దశమహావిద్యలు అనేవి 100కి 100% సక్సెస్ అవుతాయి, కానీ ఇవి ఉద్యోగాలు చేసే వాళ్ళకి పనిచేయవు. ఓకే, జీవితంలో రిస్క్ తీసుకునే వాళ్ళకే పనిచేస్తుంది. రియల్ ఎస్టేట్ చేస్తా, వ్యాపారం చేస్తా, నా జీవితాన్ని రిస్క్ పెడతా. సో ల్యాండ్ ఉంది, ల్యాండ్ ప్రాబ్లం అయ్యింది, ఒక 10 ఎకరాలు లిటిగేషన్లో పడ్డది, నువ్వు గెలవాలి కోర్టు కేసులో, బగాలమ్మకి పూజ చేయి గెలుస్తావు. సో ఇది పద్ధతి. అంటే నువ్వు చేసేటువంటి పూజ నీ రిక్వైర్మెంట్ మీద ఆధారపడి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వివాహ పొంతనకు సంబంధించి ఇందాక మాట్లాడా, దానికంటే ముందు కామాఖ్య అమ్మవారిని మీరు ఎక్కువగా పూజిస్తారు కదా. అసలు మన దశమహావిద్యల్లో కావచ్చు, మన పురాణాల్లో కావచ్చు, అసలు కామాఖ్య అమ్మవారే లేరు, ఆమెకు సంబంధించి ఎక్కడ ఆనవాళ్ళు కూడా లేవు అని ఒక దగ్గర వినడం జరిగింది, నిజమాది? శివపురాణం ఉంది కదా, చాలా తప్పుడు ప్రశ్న తల్లి ఇది, చాలా పెద్ద తప్పు ఇది, నువ్వు అడిగిన చాలా పెద్ద తప్పు. దశమహావిద్యలో అసలు కామాఖ్య అమ్మవారు లేదు. నేను అదే చెప్తున్నా, కామాఖ్య అంటే ఏందమ్మా? కామాఖ్య అమ్మవారు కాదు, అక్కడ దశ మహావిద్యలు ఉన్నాయి. దశ మహావిద్యలు నథింగ్ బట్ సతీదేవే కదా. ఓకే, సతీదేవి అంటే పార్వతే కదా, శివుడి భార్యనే కదా. అవి అష్టాదశ శక్తి పీఠాలు కదా అవి, దాంట్లో కామాఖ్య అమ్మవారు ఎక్కడ ఉన్నారు అనేది ఒక క్వశ్చన్. అమ్మా యోని అమ్మా, కామరూపము. కామము అంటే ఇక్కడ ఏందనుకుంటున్నావు? కొందరు దరిద్రపు ముండా కొడుకులు అనుకుంటున్నట్టు ఇది సెక్స్ కాదు. కామము అంటే కోరిక, కోరిక అంటే మనము కోరుకునే కోరిక, మనము కోరుకునే కోరిక. అది డబ్బు కావచ్చు, పవర్ కావచ్చు, ఆరోగ్యం కావచ్చు. మనము కోరుకునే కోరిక, భగవంతుడిని మనం కోరుకునే కోరిక పేరు కామము. ఆ కామము నుండి పుట్టినది కామాఖ్య అమ్మవారు. ఓకే, కామము అంటే కోరిక, మన కోరికను తీర్చేటువంటి అమ్మవారు కామాఖ్య అమ్మవారు. ఆ మొత్తం దశమహావిద్యలకు ఉన్నటువంటి పెద్ద అమ్మవారు ఎవరైతే ఉన్నారో ఆ అమ్మవారు పేరు కామాఖ్య. అక్కడ ఉన్నటువంటిది అష్టాదశ శక్తి పీఠాల్లో అతి పవిత్రమైనటువంటిది. నా జన్మకు నీ జన్మకు కారణమైనటువంటి యోని పడ్డది. ఆ యోని 9 ముక్కలుగా మారి మొత్తం 10 ముక్కలుగా తయారయ్యి ఆ 10 ముక్కలు దశమహావిద్యలుగా పేరు ప్రఖ్యాతులుగా అంచి ప్రపంచాన్ని కాపాడుతున్నది. సో అది శివ పురాణంలో ఉంది. ప్రతి ఒక్క పురాణములో దక్ష యజ్ఞానికి సంబంధించిన సబ్జెక్ట్ ఉంది. దక్ష యజ్ఞం నుండి ఏర్పడ్డటువంటి అష్టాదశ శక్తి పీఠాలలో ఒక అతి ముఖ్యమైనటువంటి పీఠమే కామాఖ్య పీఠము. ఓకే, కామాఖ్య అమ్మవారు అక్కడ కాదు, కామాఖ్య అమ్మవారు అనేటువంటి ఆవిడ శివుడి మీద కూర్చొని ఉంటది. ఇక్కడ ఉద్దేశం ఏంటంటే శివుడి కంటే పెద్దనైనటువంటి శక్తి అని చెప్పడము ఆ విగ్రహం యొక్క ప్రత్యేకత. ఓకే, ఇక్కడ కామాఖ్య అంటే కామమును తీర్చున్నది, అంటే కోరికలను తీర్చున్నది. తెలియనటువంటి పిచ్చిముండ కొడుకులు ఈ మధ్యన టీవీలలో చెప్పిర్రు, విమర్శించుకుంటున్నాను. కామము అంటే కోరిక, యోని అంటే యోని పూజ. అరే యోని అంటే పూజించడంలో తప్పేముందిరా? మనం పుట్టిందే యోని నుండి. నేను ప్రతి అమ్మవారిని యోని రూపంలో చూస్తా, మీలాగా విలాస వస్తువులాగా చూడా. అందుకని నేను భగవంతుడికి దగ్గరగా ఉన్నా, కామాఖ్య అమ్మవారికి దగ్గరగా ఉన్నా. ప్రతి అమ్మాయిలో నేను దేవతను చూస్తా, మీరు పనికి మారిన కోరికతో చూస్తారు. అందుకనే మీరు సంకరాగిపోతారు, నేను అమ్మవారికి దగ్గరగా ఉంటాను. సూపర్. అలాగే గురుగారు, ఈ మధ్యకాలంలో చూసుకుంటే చిన్న ఫ్యామిలీ నుంచి మొదలు పెట్టుకుంటే సెలబ్రిటీల వరకు వివాహాలు అనేది ఆ సబ్జెక్ట్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత అన్నట్టే ఉంది. దాంట్లో అంటే మీరేమో 6 పొంతనలు చూస్తారు అనేసి చాలా సందర్భాలు చెప్పారు వివాహానికి సంబంధించి. అష్టవర్గ కూటమి 8 చూస్తాను. అయితే కలత్ర దోషము అనేది ఒకటి విన్నాము, ఇది వివాహ పొంతనకి చాలా ముఖ్యం అనేసి అంటారు. ఏంటి ఒక్కసారి దాని గురించి? ఇక్కడ ఏమైపోతుంది అంటే బేసిక్ గా ఎందుకు డివోర్స్ అవుతున్నాయి అంటే కారణం ఏంటి అంటే కాలసర్ప దోషం తర్వాత ఇంద్రుడు ఇచ్చినటువంటి శాపం ఒకటి ఉంది మనకు. అంటే అమ్మాయిలకు ఇంద్రుడు ఒక శాపం ఇచ్చిండు. ఇంద్రుడు చేస్తున్నటువంటి తపస్సును భగ్నం చేయడానికి వీళ్ళు రంభ ఊర్వశి మేనకల్లాగా ఒక అమ్మాయి వచ్చి డ్యాన్స్ చేసి ఆయన డిస్టర్బ్ చేసే వరకు ఆయన ఏం చేసిండంటే, నన్ను ఇట్లా డిస్టర్బ్ చేసినావు కాబట్టి కలియుగంలో అందంగా పుట్టేటువంటి వాళ్ళందరూ కూడా పద్మిని జాత స్త్రీలందరూ కూడా భర్త లేకుండా సఫర్ అవుతారు అని ఇంద్రుడు ఇచ్చినటువంటి శాపము. సో ఎవరైతే మేకప్ లేకుండా అందంగా ఉంటారో వాళ్ళందరినీ పద్మిని జాత స్త్రీలు అంటాం మనం. సో జనరల్ గా తీసుకుంటే సెలబ్రిటీలకు విడాకులు ఎక్కువ అవుతాయి. మీరు అబ్జర్వ్ చేసి సెలబ్రిటీలు ఎవరు అంటే అందంగా ఉండే వాళ్ళంతా సెలబ్రిటీస్ జనరల్ గా. సో ఇక్కడ ఏమైతుంది అంటే ముహూర్తం మంచిగా చూసుకున్నా వివాహ పొంతన సరిగా చూసుకో. కారణం ఏంటి అంటే ఇప్పుడు
తెలుగు రాష్ట్రాల్లో ఎగ్జాంపుల్ చెప్తా ఏంటి అంటే 2 జాతకాలు విశ్లేషించి వీళ్ళకి విడాకులు అవుతాయి అని చెప్పితే వేణుస్వామి చెప్పితే పెంట్ అవుతుంది. కానీ వేరే వాడి పెళ్ళాన్ని రంకు రామాయణం నడిపిస్తే ఎత్తుకపోయి ఎఫ్ఐఆర్ పెట్టుకుంటే ఎవడేం మాట్లాడాడు. కానీ వేణుస్వామి జాతకం చెప్పి భార్యాభర్తలు విడిపోతారు అంటే అది పెద్ద ఇష్యూ అవుతుంది. అంటే ఇలా ఎందుకు చెప్తామంటే మీరు పెళ్లి చేసుకొని రేపు పొద్దున విడాకులు తీసుకొని 2 కుటుంబాల వాళ్ళు ఇంత సమాజంలో డిస్టర్బ్ అవుతారా బాబు చేసుకోకండి అని చెప్పడం ఇక్కడ ఉద్దేశం. అంతేగాని విడాకులు మాట్లాడితే విడాకులు తీసుకుంటే నాకేమన్నా ఆనందమా? నా సడ్డ కూడా వాడేమన్నా, నా బంధువుల వాళ్ళు ఏమన్నా, వాళ్ళ జాతక రీత్యా వాళ్ళకి ఆ యోగం ఉన్నది చేసుకోకండి అని చెప్పడం ఇక్కడ ఇంటెన్షన్. నా ఉద్దేశం ఏంటంటే మీరు చేసుకోకండి. ఇప్పుడు జనరల్గా నా దగ్గరికి నా లైఫ్లో నేను చేసిన ఒక బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే నేను కొంతమంది ఇట్లాంటి వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ అయ్యి చూద్దాం ఒకసారి వీళ్ళు టేక్ రిస్క్ అని ఒక 2 జాతకాన్ని విశ్లేషించి అబ్బాయి అమ్మాయి జాతకాన్ని విశ్లేషించి నేను చేసిన తప్పేంది అంటే అక్కడ శాస్త్రము ఓకే దెర్ ఈస్ అ ఛాన్స్ 10% రిస్క్ ఉన్నది అని అన్నప్పుడు నేను ఛాన్స్ తీసుకున్నప్పుడు అక్కడ పెళ్ళైన కొన్ని రోజులకు అబ్బాయి చనిపోయాడు. ఓకే. సో అప్పుడు నేను నా చెంపల మీద నేను కొట్టుకొని నన్ను సమాజం తొక్కి నారదీసినా సరే నేను చెప్పాలనుకుంది నేను చెప్తాను. విడాకులు అవుతాయి అంటే విడాకులు అవుతాయా కావా నాకు అనవసరం. నేను అనే పాయింట్ ఏంటంటే అవుతాయా కావా నాకు అనవసరం. నేను జనాల్లో ఫెయిల్యూర్ కావచ్చు కానీ నా శాస్త్రం తప్పు కావాలని కోరుకుంటా. నేను ఒక మనిషి జాతకం చూసి విడాకులు అవుతాయి అంటే ప్రతిసారి నేను ఫెయిల్ కావాలని కోరుకుంటా. ఒక భర్త చనిపోతాడు అమ్మాయి వైదవ్యరాలు అవుతుంది అంటే నా జాతకం ఫెయిల్ కావాలని కోరుకుంటా. ప్రతిసారి నేను ఫెయిల్ అవ్వాలనే కోరుకుంటా. నేను సక్సెస్ అవ్వడం కంటే నేను ఫెయిల్ అవ్వడం చాలా ఇంట్రెస్ట్. ఎందుకంటే నేను ఫెయిల్ అవ్వడం వల్ల 5 వ్యక్తులు బతుకుతారు. సో ఇక్కడ ఉద్దేశం ఏంటి అంటే ఇప్పుడు నువ్వు అన్నావు కలత్ర దోషమే కాదు షష్టాష్టకాలు చూడాలి. సో కలత్రము ప్లస్ అష్టాష్టకాలు ఉన్నప్పుడు ఇట్ వెరీ డేంజరస్. ఇప్పుడు ఉదాహరణ కలత్రం చూసినాం. కలత్రంలో జనరల్గా అసలు కలత్రము అనేటువంటిది ఎప్పుడు క్లీన్ ఉండాలి. కలత్రం అంటే 7th house. ఓకే. అంటే కలత్రము అంటే భార్యాభర్తల ఇద్దరి జాతకంలో లగ్నం నుండి 7వ ఇల్లు ఎప్పుడు ఖాళీగా ఉండాలి. శని ఉండొద్దు, రాహు ఉండొద్దు, కేతు ఉండొద్దు. ఒకవేళ బుధుడు గురువు ఉన్నట్లయితే వైదవ్యం ఉంటుంది. ఒకవేళ అబ్బాయి జాతకంలో వేరే గ్రహాలు ఉన్నట్టయితే భార్య చనిపోయే అవకాశం ఉంటుంది. ఎంతసేపు వైదవ్యం అనేది భార్యకే ఉండదు. అంటే లాజిక్ ఏంటంటే భార్య కూడా చనిపోయే అవకాశం ఉంటుంది ఇక్కడ. అంటే భర్త కూడా జాతకం బాగుండదు. ఇద్దరు జాతకాల్లో సేమ్ ఉంటాయి. కలత్రం ఒకటే చూడొద్దు ఇక్కడ. కలత్రం చూడకుండా షష్టాష్టకాలు చూడాలి. షష్టాష్టకాలు అంటే మేషరాశి, కన్యారాశి అంటే ఒక రాశి నుండి ఇంకో రాశికి 6 కానీ 8 కానీ దావడాన్ని షష్టాష్టకాలు అంటారు. ఎప్పుడే కానీ ఒక రాశి నుండి ఇంకో రాశికి 8, 6 వచ్చినప్పుడు పెళ్లిళ్ళు చేసుకోవద్దు. అలాగే చిత్త, మృగశిర, ధనిష్ట నక్షత్రాల వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకోవద్దు. ఇట్లా కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి, వాటిని పాటించాలి. అట్లనే జాతకులు జ్యోతిష్కులు ఏం చేస్తారంటే బయట నుండి చూసి నీకు 22 పాయింట్లు వచ్చినాయి, గణాలు వచ్చినాయి, చేసుకోపో అంటారు. అసలు అది ప్రామాణికం కాదు. అసలు గణాలను చూసి పెళ్లిలే చేసుకోవద్దు. దైవగణం, మానుష్యగణం, ఏనుగణం కాదు కాదు. నేను అనేది 18 పాయింట్ల నుండి 38 పాయింట్ల వరకు క్యాలిక్యులేషన్ వస్తుంది అన్నట్టు. ఈ నక్షత్రానికి ఎన్ని గణాలు వస్తాయి, ఎన్ని గుణాలు అంటారు. సో మార్క్స్ అంటారు వాటిని. 18 మార్క్స్ వస్తే పెళ్లి చేసుకోవాలి అంటారు. సో ఆ 18 మార్క్స్ నాట్ సక్సెస్. 36 వచ్చిన వాళ్ళు కూడా విడిపోతారు. కారణం ఏంటి అంటే వీళ్ళ ఇన్డెప్త్ జాతకాన్ని పరిశీలించినప్పుడు వ్యయంలో ఏ గ్రహం ఉంది, 7వ ఇంట్లో ఏ గ్రహం ఉంది, ఎప్పుడే కానీ 6, 12 ఇట్స్ వెరీ డేంజరస్. 6 12 చూస్తుంది, 12 6 చూస్తుంది. సో ఇవన్నీ విశ్లేషించి ఇంత టైం స్పెండ్ చేయాల్సినటువంటి మనసు జ్యోతిష్కుడికి ఉండాలి. కానీ జ్యోతిష్కుడు ఏం చేస్తాడు, తక్కువ తీస్తాడు, 20 పాయింట్ పో అంటాడు, అక్కడ దెబ్బ కొడుతుంది. సో ఇన్డెప్త్ ఎప్పుడైతే జాతకాలు. రెండవది ప్రేమించుకున్నాడు సాధ్యమైనంత వరకు పెళ్లి చేసుకోవడానికే కారణాలు ఎత్తుకుంటాడు. ఎందుకంటే ఇప్పుడు నా దగ్గరికి మేము పెళ్లి చేసుకుంటామని వచ్చి నేను మాట్లాడే మాట మంచిగా ఉంది, పోయి ఏమైనా చేసుకోపో అంట. ఎందుకంటే నేను మనతో ఆర్గ్యుమెంట్ ఎందుకు చేయాలి? వాడు ప్రేమించిన తర్వాత నేను పెళ్లి చేసుకోకుండా ఎందుకుంటాడు వాడు? సో అందుకని నేను ఏమంటా, ఇక జాతకాలు ఏముందు చేసుకోకండి అని చెప్తా. ఎందుకంటే ఇప్పుడు నేను బాగాలేదని చెప్పి మీరు పెళ్లి చేసుకోవద్దని నా మాట ఇంటాడా వాడు? ఈయనడు మరీ ఘోరం. ఈ మధ్యన ముహూర్తాలు చేసి పెట్టుకొని నా దగ్గరికి వస్తారు. సో ముందే వచ్చి మీరు నా మాట వినగలిగితే, నేను చెప్పింది నమ్మితే, అందుకనే చెప్తున్నా, మీరు ప్రపంచంలో అందరి దగ్గరికి వెళ్ళి అన్ని ప్రయత్నాలు చేసి నా దగ్గరికి రండి. అన్నిటికంటే ముఖ్యము వేణుస్వామిని తిట్టిన వీడియోలే చూడండి, వేణుస్వామిని విమర్శించిన వీడియోలు చూడండి. అయినా సరే వేణుస్వామి మీద మీకు నమ్మకం కలిగితే నా దగ్గరికి రండి. ఓకే. అంటే ఈ మధ్యకాలం అంటే మేకతోటి వివాహము, వేప చెట్టు వివాహము, పేర్లు మార్చుకుంటే ఏం పని చేయవు అవన్నీ.
అంటే మన మనస్తత్వాలు బాగాలేనప్పుడు రాసులైనా గ్రహాలైనా ఏం చేస్తాయి? ఎందుకంటే ఇప్పుడు ఒకరిద్దరు కలిసి ఉండాలి అని అంటే వాళ్ళ ఐడియాలజీ కావచ్చు, ఒకరి స్వేచ్ఛ కావచ్చు, అంటే వివాహంలో ఎన్ని కాంప్లికేషన్ ఉన్నాయి కదా. నువ్వు చెప్పేటి అన్ని కారణములు. నేను అనే పాయింట్ ఏంటంటే నా దగ్గరకు వచ్చేటువంటి వాళ్ళల్లో ల్యాప్టాప్ వల్ల, రిమోట్ వల్ల, టీవీ రిమోట్ వల్ల విడాకులు 50లో 150 అవుతాయి. అవును, నువ్వు చెప్పే కారణములు నాకు అనవసరం. నేను ఒకటే చెప్తా, కాలు ఇరుగుతుంది, సబ్బు మీద కాలు వేసినవా, సైకిల్ మించి పడ్డవా, బండి మించి పడ్డవా, మెట్ల మించి పడ్డవా, బంగ్లా మించి పడ్డవా, అనవసరం. ఓకే, నువ్వు విడాకులు అవుతుంది, అయినాయా లేదా? అమ్మాయి డబ్బు సంపాదన కూడా విడాకులకు కారణమవుతుంది. అర్థమైందా? సో ఎందుకు అంటే అందరు అమ్మాయిలు అట్లే ఉంటారని కాదు. అమ్మాయిలు డబ్బు సంపాదించగానే ఇండిపెండెన్స్ స్టార్ట్ అవుతుంది. ఇండిపెండెన్స్ స్టార్ట్ అయిన తర్వాత కమాండింగ్ స్టార్ట్ అవుతుంది. కమాండింగ్ స్టార్ట్ అయినాక ఇన్ఫీరియారిటీ స్టార్ట్ అవుతుంది. ఇద్దరు సెలబ్రిటీలు పెళ్లి చేసుకుంటే గొప్ప అని సమాజం అనుకుంటుంది, కానీ ఇద్దరు సెలబ్రిటీలు చేసుకుంటే రిస్క్ అని నేను అనుకుంటా. ఎందుకు అంటే హీరో, సపోజ్ భార్యాభర్తలు హీరోయిన్లు అనుకో, హీరోయిన్ మంచి స్వింగ్ లో ఉందనుకో, ఉదాహరణ డైరెక్ట్ పేరు చెప్తా, ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్. మొత్తం అక్కడ మీడియా అటెన్షన్ 100 కెమెరాలు అనుకుందాం. అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ ఇద్దరు కలిసి వెళ్తుంటే 99 కెమెరాలు ఐశ్వర్య రాయ్ దగ్గరికి వెళ్తాయి, ఒక్క కెమెరా అభిషేక్ బచ్చన్ దగ్గరికి వెళ్తుంది. ఆయన దీన్ని చూసుకుంటే తలగాయ తిప్పి ఏమనుకుంటాడు? ఐశ్వర్య రాయ్ చూసినా బతుకు చేయడా, ఇదే నా బతుకు అనుకుంటాడు. సో ఇన్ఫీరియారిటీ స్టార్ట్ అవుతుంది, ఆటోమేటిక్ గా ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది, విడిపోతారు. ఓకే, ప్రాక్టికల్ ప్రాబ్లం అంతే. నువ్వు అడిగేది నువ్వు ప్రాబ్లమ్స్ చెప్తున్నావు, నేను ప్రాబ్లమ్స్ గురించి, నేను జాతకం గురించి నేను విడిపో కారణాలు ఏవైనా, అత్త విడగొడుతుందా, తల్లి విడగొడుతుందా, సెల్ ఫోన్ విడగొడుతుందా, డబ్బు విడగొడుతుందా, క్రెడిట్ కార్డు విడగొడుతుందా, సినిమా విడగొడుతుందా, వేరే హీరో వచ్చి ఎఫైర్ పెట్టుకొని విడగొడతాడా, నాకు అనవసరం. విడిపోవడం నేను చెప్పింది జరుగుతుంది, అంతవరకే. నాకు కానీ ఎందుకు జరుగుతుందో నాకు అనవసరం. ఓకే, ఈ మధ్య కాలంలో సూసైడ్స్ చిన్న పిల్లల నుంచి మొదలు, అంటే 5th క్లాస్ చదివే పిల్లాడు కూడా సార్ తిట్టాడను, నాకు ప్రెషర్ ఎక్కువైపోతుందాను, అక్కడి నుంచి మొదలు పెడితే సెటిల్డ్ ఉన్న పర్సన్స్ కూడా సూసైడ్లు చేసుకుంటున్నారు. దీనికి కూడా జ్యోతిష ప్రభావం ఉంటుందా? 100% ఉంటుంది. సూసైడ్ చేసుకోవడానికి ప్రధానమైనటువంటి కారణము చంద్రుడు, కుజుడు, అలాగే రాహువు, శని చండాల యోగం అంటాం. అంటే శని రాహువు కలిసి ఉండడం ఒకటి, సో కుజుడు నీచంలో ఉండడం ఒకటి, చంద్రుడు నీచంలో ఉండడం ఒకటి, చంద్రుడు, కుజుడు, బుధుడు నీచంలో ఉండడం ఒకటి. ఎవరికైతే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంటుందో, కాన్ఫిడెన్స్ లెవెల్స్ తక్కువ ఉంటాయో, వాళ్లకు సూసైడింగ్ టెండెన్సీ అనేది వస్తుంది. ఓకే, సో జనరల్ గా అందుకనే నేను మాట్లాడే ప్రతి దానికి నేను ఎందుకు మాట్లాడుతున్నా అంటే, నువ్వు అనుమానించు, నువ్వు ఆలోచించు. వేణుస్వామి ఎందుకు 2+2 = 5 అంటుండు తెలుగు రాష్ట్రాలలో అంటే, ఈ మాట చెప్పినప్పుడు మీరు సమాజంలో తెలుగు రాష్ట్రాల్లో ఉన్నామనే విషయం గుర్తించండి. తెలుగు రాష్ట్రాల్లో ఉన్నామనే విషయాన్ని గుర్తించండి. ఎందుకంటే మీరు అట్లా గుర్తించగలిగితే మీరు బతుకుతారు. ఎందుకంటే ఇక్కడ టార్గెట్ చేయాలనుకుంటే టార్గెట్ చేస్తారు, కాపాడాలనుకుంటే కాపాడతారు. ఇక్కడ ఒక ఆడవాళ్ల గురించి గత 25 సంవత్సరాలలో నాకు తెలిసినటువంటి చరిత్ర, ఆడవాళ్ల వస్త్రాధరణ గురించి మాట్లాడిన ఏ వ్యక్తి ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో సర్వైవ్ కాలే. ఈ మధ్య కాలంలో మాట్లాడిన ఒక్క వ్యక్తి తప్ప. నా కళ్ళతో నేను చూసిన, నాకు ఇప్పుడు 50 సంవత్సరాలు. చుక్కలు చూపించిరు. చుక్కలు అంటే మామూలు చుక్కలు కాదు, మహిళా సంఘాలు వచ్చి బట్టలిపి కొట్టినంత పనిచేసిరు. కానీ ఒక వ్యక్తిని ఇవాళ వరకు ఎవరు ఏమనలేదు, సపోర్ట్ చేయడం స్టార్ట్ అయింది. నేను అనే పాయింట్ ఏంటంటే, కాపాడాలంటే అట్లుంటది, తొక్కాలనుకుంటే అలాగుంటది. నేను అందుకని ఏమంటున్నా అంటే, ఇక్కడ మన తప్పుల కోసం కాకుండా మనల్ని టార్గెట్ చేసే వాళ్ళ మీద మన బతుకులు ఆధారపడినాయి. కాబట్టి మీరు సమాజానికి వ్యతిరేకమైన దిశలో ఆలోచించండి. సో మీరు ఎంత అగ్రెసివ్గా ఉంటే మీలో కాన్ఫిడెన్స్. పిల్లలకు ఫస్ట్ నేర్పియాల్సింది, బాబు సమాజాన్ని పట్టించుకోకు. దిస్ ఈజ్ ఫస్ట్ లెసన్. మన పాపకు, మన కొడుకుకు నేర్పియాల్సింది సమాజాన్ని పట్టించుకోకు. సమాజం మొత్తం నక్క తోడేళ్ల మధ్యన బ్రతుకుతున్నాము. సో ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో బ్రతికేవాడు ఇండిపెండెంట్ ఎవడు లేడు. ఇక్కడ ఓన్లీ పార్టీలకు సంబంధించిన మనుషులే ఉన్నారు. ఇక్కడ హిందువులు అందరికీ సమానమైనటువంటి స్వేచ్ఛ ఉండదు. ఒక పార్టీలో ఉండే హిందువుకు మాత్రమే స్వేచ్ఛ ఉంటుంది, ఇంకో పార్టీలో ఉండే హిందువుకు స్వేచ్ఛ ఉండదు. సో అది ఎవరైనా సరే. సో ఇక్కడ ప్రయారిటీస్ అన్ని చాలా విచిత్రంగా ఉంటాయి. ఇవన్నీ మనం పిల్లలకు నేర్పించి నేను ఇంతమంది తినడానికి సిద్ధంగా ఉన్నారు, నువ్వు వాళ్లకు జింకలాగా ఉంటావు, పులులు నీ మీద వాడి దాడి చేస్తాయి, సో మానసికంగా నువ్వు డిప్రెషన్లోకి పోగు బిడ్డ, నువ్వు చాలా అగ్రెసివ్గా ఉండు బిడ్డ, నిన్ను ఈ తోడేళ్ళ లాంటి వాళ్ళు తింటారు అని మనం పిల్లలకు కౌన్సిలింగ్ ఇచ్చుకుంటూ రావాలి. రెండవది, అన్నిటికంటే ముఖ్యము, డోంట్ కేర్, ఎవడేం వీక్కుంటే నాకేంది.
దున్నపోతు మీద వానబడ్డట్టే ఉండాలి. పట్టించుకోకపోతే మనము సమాజంలో బ్రతుకుతాము. అంతేగాని వాడేమనుకుంటుండు, వీడేమనుకుంటుండు, ఇవన్నీ ఫులిష్నెస్. సో అన్నిటికీ తెగిడ్చినోనికి తెగిడ్చే తెలుగు రాష్ట్రాల్లో బతకాలంటే తెగిడ్చి ఉండాలి. ఇంతకంటే వేరే ఆన్సర్ లేదు. చివరిగా మీరు వెంకటేశ్వర స్వామి భక్తులు, ప్రస్తుతం మన ఏపీలో టీటీడీ చుట్టూ జరుగుతున్న అనేక విషయాన్ని మనం చూస్తున్నాం. యాజ్ ఎ వెంకటేశ్వర స్వామి భక్తుడిగా కలియుగంలో ఆయన ప్రభావం ఎలా ఉంటుందనేది మీరు అనేక సందర్భాల్లో చెప్పారు. ఈ ఇష్యూ రేపటి అనేక అంశాలకు సంబంధించి ఎలాంటి ప్రభావం చూపించబోతుంది, వెంకటేశ్వర స్వామి మహత్యం అనేది ఈ అంశానికి సంబంధించి ఎలా ఉండబోతుంది? సింపుల్ అమ్మా, ఏం లేదు. దేవుడితో పెట్టుకున్న వాళ్ళకు దేవుడు ఆన్సర్ చేస్తాడు. నేను ఇక్కడ వాడు తప్పు చేసారు, వీళ్ళు తప్పు చేసారు నేను మాట్లాడా. నాకు తెలియదు ఎవరు తప్పు చేసారు అనేది. ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామికి అయితే తెలుసు, దేవుడిని నమ్ముతా కాబట్టి. సో తప్పు చేసిన వాడిని వెంకటేశ్వర స్వామి వదిలిపెట్టాడు. ఓకే. కాకపోతే వెంకటేశ్వర స్వామికి కామాఖ్యకు తేడా ఏంటి అంటే, వెంకటేశ్వర స్వామి కొద్దిగా సాత్వికంగా శిక్షిస్తాడు, కామాఖ్య బెండు తీస్తుంది. ఉగ్రదేవతలు ఉగ్రంగానే ఉంటాయి. అంటే ఈయన మర్చిపోయినా ఆవిడ ఎవ్వరు మర్చిపోరు. ఓకే. అందరికీ కొంచెం మన భక్తుడు కదా, అందరికీ ఆన్సర్. దేవుడితోని ఆడుకునే ప్రతి వ్యక్తిని దేవుడు ఆడుకుంటాడు. కానీ ఒకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. నిన్ను బాగా టార్చర్ పెట్టినటువంటి వ్యక్తి, ఒక మనిషి, నువ్వు నా దగ్గరకు వచ్చినావు యాజ్ ఎ క్లయింట్. సంధ్య నా దగ్గరకు వచ్చింది, సంధ్యనే కదా, నా దగ్గరకు వచ్చింది. గురూజీ నన్ను పలాని వ్యక్తి టార్చర్ పెట్టిండు, బట్ ఆయన చాలా ఎదుగుతున్నాడు, నాకు అర్థమైతే లేదు గురూజీ, నేను డిప్రెషన్లోకి పోతున్నాను, నా దగ్గరకు వస్తావు నువ్వు. నేను ఏం చెప్తా తెలుసా నీకు? అమ్మ, నిన్ను టార్చర్ పెట్టినోడు, నిన్ను బాధ పెట్టినోడు, నిన్ను మానసికంగా హింసించినోడు, నీ కడుపు మీద కొట్టినోడు, నిన్ను ప్రేమ పేరుతో మోసం చేసినోడు, ఆ లిఫ్ట్లో 10వ అంతస్తు దాటిపోతున్నాడు చూసినావా? నీకు వాడి ఎదుగుదల కనిపిస్తుందా నీ దృష్టిలా? నువ్వు నాకు ఏమంటావు తెలుసా? 10వ అంతస్తు దాటిపోతుండు గురూజీ, నేనేమో నాశనం అయిపోతున్నా, ఇక్కడనే ఉన్న గురూజీ, వాడు పైకి పోతుండు గురూజీ అంటే నేనేం చెప్తా తెలుసా? తల్లి, సింపుల్ లాజిక్. 1వ ఫ్లోర్ నుంచి పడ్డాడు అనుకో, సావడు, చిన్న చిన్న దెబ్బ తగులుతుంది. 2వ ఫ్లోర్ నుంచి పడితే చెయ్యి ఎరుగుతుంది. 10వ ఫ్లోర్ నుంచి పడితే చస్తాడు. సో చావడానికి పోతుండు, వెయిట్ చేయి. ఎదిగేది చూస్తూ ఉండు, రిజల్ట్. వాడు ఎదిగేది చూస్తూ ఉండు, వాడి డ్యామేజ్ కూడా అంత భయంకరంగా ఉంటుంది. ఓకే, అర్థమైందా? వాడి డ్యామేజ్ కూడా అంతే భయంకరంగా ఉంటుంది. నీకు దీనికి సింపుల్ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెప్తా. కొడుకు పుట్టిండు, బిడ్డ పుట్టింది, 10 రోజుల్లోపు చనిపోయింది అనుకో, ఆ బాధ వేరు. అవును. 10 ఏళ్ళ తర్వాత చనిపోయింది అనుకో, బాధ వేరు. 20 ఏళ్ళకి చనిపోయింది అనుకో, బాధ వేరు. 30 ఏళ్ళకి చనిపోయింది అనుకో, బాధ వేరు. 70 ఏళ్ళకి చనిపోయింది అనుకో, బాధ తగ్గుతుంది. ఎందుకు అంటే ఆల్రెడీ అనుభవించి పోయిండ్రా అని కర్మకాండం చేసేవాడు కూడా హ్యాపీగా చేసుకుంటాడు. సో అట్లనే ఇక్కడ కూడా నేను టార్చర్ పెట్టినోడు ఎదుగుతుంటే బాధపడకు, సంతోషపడు. ఎందుకంటే వాడు పడే డ్యామేజ్ కూడా ఆ లెవెల్ ఉంటుంది. ఖచ్చితంగా పడతాడా? 1,00,00,000% పడతాడు. మన ఒకరిని ఇబ్బంది పెట్టేది వాడు 1,00,00,000% పడతాడు. కలియుగంలో మనసు మీద, కడుపు మీద కొట్టిన ప్రతి ఒక్కడు సర్వనాశనం అయిపోతాడు. ఇక్కడ చాలా మంది కుటుంబాల్లో ఆన్సర్. దేవుడికి నీకు తేడా ఏంది? నీకు 10 నిమిషాలు చచ్చిపోవాలి వాడు, దేవుడు అట్లుండదు. దేవుడు టైం వచ్చినప్పుడు కొడతాడు. ఓకే, నీకు 10 రోజు మనం సాగు కోరుకుంటావు నువ్వు, ఎందుకంటే నేను టార్చర్ పెట్టిన కాబట్టి. దేవుడు కోరుకోడు. దేవుడు మనలాగా సైకో కాదు, టైం వచ్చినప్పుడే కొడతాడు. సో దేవుడు కొట్టే వరకు నువ్వు వెయిట్ చేయగలిగితే చాలు. ఓకే, యూ షుడ్ వెయిట్. వాడు లిఫ్ట్ లో పోతూనే ఉంటాడు, చూడు ధరేమని పడతాడు. కానీ 1st ఫ్లోర్ నుంచి పడాలని కోరుకోకు, ఎందుకంటే 1st ఫ్లోర్ నుంచి పడితే చావడు. వాడు మంచి పొజిషన్కి పోయినాకనే పడాలి. అర్థమైందా? ఓకే, చాలా విషయాలు చెప్పారు గురుగారు. నిజంగా చివరిగా ఇప్పటి జనరేషన్కు మరొక్కసారి మీ తరపు నుండి, ఈ జెన్జీ కిడ్స్ కావచ్చు, మన శాస్త్రం లేదు అంటూ చెప్పే వాళ్ళకి కావచ్చు, చివరిగా ఒక చిన్న మెసేజ్. సో మీ ప్రయత్నం మీరు చేయండి, దేవుడిని నమ్ముకోండి. జ్యోతిష్యం అనేది అంధకార బంధురంలో చిక్కకుండా మీకు ఉపయోగపడే ఒక ఎక్స్రే లాంటిది. సో జాతకాల్ని నమ్మండి, దేవుడిని నమ్మండి. జాతకాల్ని నమ్మకపోవడం అనేది కూడా మీ జాతకం మీదనే ఆధారపడి ఉంటుంది. దేవుడిని నమ్మాలి, నమ్మకపోవడం కూడా మీ జాతకం మీదనే ఆధారపడి ఉంటుంది. ఓకే, మీకు కలియుగంలో సపోర్ట్ చేయడానికి తల్లి, తండ్రి, అన్న, తమ్ముడు, అక్క, చెల్లి ఎవరూ లేరు. సో మీరు, మీ భార్య, మీ పిల్లలు, ఈ ముగ్గురిని నమ్ముకోండి. అన్నిటికంటే
ముఖ్యం. డబ్బు డెటాల్ అన్న 99% క్రిముల్నే క్లియర్ చేస్తుంది. డబ్బు 100% సమస్యల్ని క్లియర్ చేస్తుంది. డబ్బుని నమ్ముకోండి. డబ్బును మించింది లేదు. ఎయిమ్ ఫర్ మనీ ఉంటే అందమైన అమ్మాయి భార్య వస్తుంది, లగ్జరీస్ భార్య వస్తాయి. రాజు కావాలంటే నానా సంకల్ నాకాలే, రాణి కావాలంటే రాజు దొరికితే చాలు. సో రాజుగా మీరు బ్రతికే ప్రయత్నం చేస్తే రాణి మిమ్మల్ని ఎత్తుకుంటూ వస్తుంది. గురుగారు, ఈ పరాభవనం సంవత్సరం 2026 దేనికి మంచి కాబోతుంది, దేనికి చెడు కాబోతుంది, ఏ విషయంలో జాగ్రత్త పడాలి, ఏ విషయాన్ని ముందుగా ప్రిడిక్ట్ చేయాలి? ఓవరాల్ గా పరాభవన సంవత్సరానికి స్వాగతం చెబుతూ వీక్షకులందరికీ పరాభవన సంవత్సరానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సంవత్సరము సమస్యల పడేటువంటి రాశుల గురించి మాట్లాడుకుందాం. మేషరాశికి విపరీతమైన సమస్యలు ఈ సంవత్సరం ఉండబోతా ఉన్నాయి. సో వృషభ రాశికి అనుకూలంగా ఉండబోతా ఉంది, మిథున రాశికి అనుకూలంగా ఉండబోతా ఉంది, కర్కాటక రాశికి అనుకూలంగా ఉండబోతా ఉంది, సింహ రాశికి వ్యతిరేకమైన ఫలితాలు, అష్టమ శని ఉంది, కన్యా రాశికి అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. తులా రాశికి పెను సంచలనం మీ జీవితంలో జరగబోతుంది, ఎందుకంటే 6వ ఇంట్లో శని, షష్టమ స్థానంలో శని ఉన్నాడు. వృశ్చిక రాశికి విపరీత రాజయోగం పట్టబోతా ఉంది. ధనుస్సు రాశికి డబ్బు ఎక్కువ అవ్వడం వల్ల సమస్యలు ఏర్పడతాయి. మకర రాశి అనుకూలంగా ఉండబోతా ఉంది. కుంభరాశికి ఏలినాటి శని చివరి దశలో ఉంది, సమస్యలు తప్పవు, మానసికమైన ఇబ్బందులు, ధన నష్టము, వాహన ప్రమాదాలు ఉంటాయి. ఇంకా మరీ ముఖ్యంగా చాలా సమస్యలు ఉండబోతున్నటువంటి రాశి మీనరాశికి జన్మశని నడుస్తూ ఉంది. మొన్ననే చతుర్థంగా కూటమి వ్యయంలోకి వచ్చింది కాబట్టి చాలా పెను సంచలనాలు ఉండబోతా ఉన్నాయి. ఆర్థిక పరంగా, సామాజికంగా, న్యాయపరంగా, కుటుంబ పరంగా, వైవాహికంగా, విద్యార్థుల పరంగా చాలా సమస్యలు మీనరాశి, మేషరాశి, కుంభరాశికి ఉండబోతా ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించుకోండి. నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండండి. చాలా వరకు సమస్యల నుండి బయటపడతారు. నిజంగా అనేక విషయాల్ని, అంటే మన శాస్త్రం గొప్పతనాన్ని విమర్శించే వాళ్లకు చాలా చక్కటి వివరణ అనేది, ఇది శాస్త్రము, తెలియకపోతే తెలుసుకో అంటూ చాలా అద్భుతంగా తెలియజేశారు. ధన్యవాదాలు గురుగారు. ఓం నమో వెంకటేశ్వర. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.